This conference will now be recorded. హలో అండి, వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈ రోజు మనం మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్కి వెళ్తామండి. ఇక్కడ సో మీరు చూసినట్లయితే మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి. సో మీరు చాలా ఉంటాయి, అన్ని అవసరం లేకపోయినా కూడా, బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని లైక్ క్లౌడ్ వాచ్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, ఎస్పెషల్లీ క్లౌడ్ ఫార్మేషన్ కానీ, సో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్లౌడ్ వాచ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం క్లౌడ్ వాచ్ తో స్టార్ట్ చేద్దాం. ఎందుకు క్లౌడ్ వాచ్ తో స్టార్ట్ చేయాలంటే యాక్చువల్ గా మనకి సో ఏడబ్ల్యూఎస్ లో ఉన్న ప్రతి ఒక్క సర్వీస్ కూడా మిమ్మల్ని మానిటర్ చేసేది క్లౌడ్ వాచ్ అండి. ఓకే, ప్రతి ఒక్క సర్వీస్ ని మానిటర్ చేసేది, అది సిపి అయినా మెమరీ అయినా మీకు చాలా ఉంటాయి ఇక్కడ యాక్చువల్ గా. సో కాబట్టి ఈ క్లౌడ్ వాచ్ లో మనం యాక్చువల్ గా ఎక్కడ మొదలు పెట్టాలంటే ఇక్కడ మెట్రిక్స్ దగ్గర మొదలు పెట్టాలి. మీరు కింద చూసారనుకోండి, చాలా మెట్రిక్స్ ఉన్నాయి. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు వాడినవి వాడిన సర్వీస్ కి సంబంధించిన మెట్రిక్సే ఇక్కడ ఉంటాయండి. మీరు ఆల్రెడీ వాడారు, ఇప్పుడు ఏపీ గేట్వే నేను యూజ్ చేశాను కాబట్టి ఆ మెట్రిక్స్ ఉంటాయి, ఈబిఎస్ వాడాను ఆ మెట్రిక్స్ ఉంటాయి. సో కాబట్టి మీకు ఏమవుతుంది, మీరు ఏదైతే వాడారో ఆ మెట్రిక్స్ మాత్రమే మీకు దీంట్లో కనిపిస్తాయి, మిగతా అన్ని కూడా కనిపించవు. ఓకే, అయితే ఇవన్నీ మీకు డిఫాల్ట్ గా ఇచ్చిన మెట్రిక్స్ అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలారం సెట్ చేయొచ్చండి. మనం ఏం చేసాము ఇక్కడ కూడా వాడాం, ఇప్పుడు మనం ఆటో స్కేలింగ్ గ్రూప్స్ వాడినప్పుడు కూడా వాడామన్నమాట. ఏం చేసాం యాక్చువల్ గా మనం అలారం సెట్ చేసాం. ఒకవేళ సిపియు మీకు ఎక్కువ వెళ్తే, లేకపోతే మెమరీ ఎక్కువ వెళ్తే మీరు ఏం చేయాలి, మీరు వచ్చి మీకు యూస్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్ గా లైక్ మీకు ట్రిగర్ అవ్వాలని చెప్పి యూస్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిపియు అండ్ మెమరీ మనకు ఆల్రెడీ తెలుసండి. అయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సిపియు అండ్ దాంతో పాటు మెమరీ మానిటర్ చేయాలండి. మరి మీరు మెమరీని బై డిఫాల్ట్ గా మానిటర్ కాదు మీకు యాక్చువల్ గా. మెమరీ వచ్చి మీకు డిఫాల్ట్ గా మానిటర్ కాదు. దానికోసం ఏంటంటే మనం ఏంటంటే క్లౌడ్ దీన్ని ఏమంటారు సపరేట్ గా కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఆ స్క్రిప్ట్స్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని మనం చేస్తాం యాక్చువల్ గా. సరే, ఓ పని చేద్దాము. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక మిషన్ డిప్లాయ్ సారీ ఒక మిషన్ డిప్లాయ్ చేద్దామండి. మెషిన్ డిప్లాయ్ చేసి దానికి సిపియు ఎక్కువైతే మీకు అలర్ట్ వస్తుంది. అలర్ట్ ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలని చూద్దాం యాక్చువల్ గా. అయితే అలర్ట్ అయినప్పుడు మీకు ఏం జరగాల, మీకు ఆటో స్కేలింగ్ దట్ ఈస్ ఫైన్, బట్ మీకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇన్ఫార్మ్ చేయాలంటే ఎలాగా, దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే మీరు కిందకు వస్తే అప్లికేషన్ ఇంటిగ్రేషన్ కింద సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అని ఒకటి ఉంటుందండి. మీకు సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ ని మనం ఏం చేస్తామంటే యూస్ చేస్తాం. సో దీంట్లో మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ టాపిక్స్కి వచ్చారనుకోండి, ఇక్కడ టాపిక్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ టాపిక్ అని మీరు చూసినట్లయితే, సో క్రియేట్ ఏ టాపిక్ ఉంటే మీరు ఏం చేస్తారు, ఇది వచ్చి నేను AWS B24 అలారమ్స్ అంటాను. సేమ్ అదే పేరు ఇక్కడ ఇస్తాను. ఇవన్నీ ఆప్షనల్ అండి, క్రియేట్ ఏ టాపిక్ అనండి. సో అంటే ఏమవుతుందంటే మీకు ఏదైనా మీరు అలారం కాన్ఫిగర్ చేసినప్పుడు ఈ టాపిక్ పంపిస్తుంది అనమాట. సిపియు పెరిగిందా ఈ టాపిక్ పంపిస్తుంది. ఈ టాపిక్ లో మనం ఏం చేయొచ్చు అంటే సబ్స్క్రిప్షన్స్ యాడ్ చేయొచ్చు. అంటే ఏంటి, క్రియేట్ ఏ సబ్స్క్రిప్షన్ అని చెప్పి టాపిక్ పేరేంటి మీరు చూసినట్లయితే ఇది AWS B24 అలారమ్స్ అండి. అయితే కిందకు వచ్చారనుకోండి, ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది అనమాట. మీరు ఈమెయిల్ పంపించుకోవచ్చు ఇక్కడ లేదంటే మీరు ఈవెన్ మీకు లాంబ్డా కూడా ట్రిగర్ చేయొచ్చు. ఒకవేళ సిపియు పెరిగింది, సిపియు పెరిగినప్పుడు ఏం అవ్వాలి, లాంబ్డాకి వస్తుంది, లాంబ్డా వచ్చి మీరు దాంట్లో పెట్టచ్చు అనమాట, ట్రిగర్ చేయండి దాన్ని పెట్టచ్చు అనమాట. సో మనం ఈ సెషన్ లో ఏం చేస్తామంటే మనకి ఈమెయిల్ కావాలండి. నాకేంటంటే ఏదైనా ట్రిగర్ అయింది అనుకోండి, మీకు ఏమన్నా కూడా అలారం వచ్చింది అనుకోండి, మీకు ఆబ్వియస్ గా మీ టీమ్ కో ఎవరికి పెట్టొచ్చు కదా. మీకు జేసాన్ ఫార్మాట్ లో పంపించు, నార్మల్ గా జేసాన్ కూడా రావచ్చు అనమాట యాక్చువల్ గా. అది కాకుండా మీకు ఏమైనా మానిటరింగ్ టూల్ అలాంటివి ఉన్నాయనుకోండి, ఇలా ఈ ప్లాట్ఫామ్ ఎండ్ పాయింట్ అని చెప్పి దాన్ని ఇక్కడ ఇవ్వచ్చు. ఆ తర్వాత లేదంటే హెచ్టిటిపిఎస్ ఎండ్ పాయింట్స్ అని ఉన్నాయనుకోండి, అంటే ఏదైనా మీకు డేటా దానికి వెళ్ళింది అనుకోండి, ఇది ఆటోమేటిక్ గా టికెట్ జనరేట్ చేయడం అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. బట్ నేనేం చేస్తానంటే మీకు ఈమెయిల్ సెలెక్ట్ చేస్తానండి. ఈమెయిల్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తానంటే ఎవరి ఈమెయిల్ ఇస్తాను, ఇక్కడికి వచ్చి నేను నా ఈమెయిల్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నా ఈమెయిల్ ఇస్తాను అనమాట. నా ఈమెయిల్ ఇచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ సబ్స్క్రిప్షన్ అంటాను. సబ్స్క్రిప్షన్ అన్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఇది పెండింగ్ లో ఉంటుంది, మీకు మెయిల్ వెళ్ళిపోతుంది అనమాట. అది ఎలా ఉంటుందో చూపిస్తాను, మీ 1 minute.
ఓకే, మీకు ఎలా వస్తుందంటే ఇది కమాన్, మీకు ఇలా వస్తుందండి. మీకు ఇలా చూపిస్తుంది అనమాట. మీరు చూసినట్లయితే ఏడబ్ల్యూఎస్ అలారమ్స్ అని చెప్పి మీకు ఈ విధంగా మీరు కన్ఫర్మ్ చేయాలి. సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్ చేశారనుకోండి, ఆటోమేటిక్ మీకు ఏమవుతుంది, అది పనిచేస్తుంది. సో నేను కన్ఫర్మ్ చేస్తాను. కన్ఫర్మ్ చేసినాక ఇక్కడికి వచ్చి చెక్ చేశాను అనుకోండి, రిఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఏ అలారం వచ్చినా కూడా ఈ టాపిక్ సెట్ చేయొచ్చు, ఆటోమేటిక్ నాకు ఈమెయిల్ వస్తుంది అనమాట. సరే, ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఫస్ట్ మనం వచ్చి ఒక సర్వర్ క్రియేట్ చేద్దామండి. ఒక సర్వర్ క్రియేట్ చేసి, సో మనకేం కావాలంటే దీని పేరేంటి, అది అలారమ్స్ మనకి పంపించేటట్టు చూడాలి. సో నేను ఏం చేస్తానంటే EC2కి వచ్చి ఒక EC2 మెషిన్ క్రియేట్ చేస్తాను ఇక్కడికి వచ్చి. సో లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనకి AMI ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇక్కడికి వచ్చి T2 మైక్రో గ్రీన్ VPC, ఇక్కడికి వచ్చి నేను పబ్లిక్ సబ్నెట్ 1 అంటాను. సో ఇక్కడికి వచ్చి ఓకే, రైట్. సో మన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు దీని మీద మనం అలారమ్స్ కాన్ఫిగర్ చేయాలండి. ఓకే, మనకి అలారమ్స్ కాన్ఫిగర్ చేయాలన్నమాట. అలారమ్స్ కాన్ఫిగర్ చేసామనుకోండి, అది ట్రిగర్ అయినప్పుడు మనకి ఈమెయిల్ రావాలన్నమాట. అది ఎక్స్పెక్టేషన్ యాక్చువల్ గా. సరే, దానికోసం ఏం చేస్తాను, CPU కోసం మనం అలారం క్రియేట్ చేద్దాం. నేను ఏమంటాను, యాక్చువల్ ఇక్కడికి వచ్చి క్రియేట్ అన్ అలారం అన్నాను అనుకోండి. ఓకే, సెట్ అన్ అలారం అని చెప్పి మనం ఏం చేయొచ్చు, EC2కి అప్లై చేయొచ్చు అనమాట, అన్ని EC2లకి. సో మీరు చూస్తే EC2 ఇక్కడ ఒక్కొక్క ఇన్స్టెన్స్ కి చేయొచ్చు, లేకపోతే ఐ థింక్ ఇక్కడ అవసరం లేదండి, ఇక్కడ నుంచే చేయొచ్చు, మెషిన్ దగ్గర నుంచి చేయొచ్చు. ఆగండి, ఇక్కడికి వచ్చి మానిటరింగ్ వచ్చి నేను ఏం చేస్తాను, ఫస్ట్ అనేబుల్ డీటెయిల్ మానిటరింగ్ అంటానండి, ఎందుకంటే లేదంటే ఎవ్రీ 5 minutes దాకా ఆగాలి నేను. ఓకే, సో ఆ తర్వాత ఏంటంటే ఇక్కడికి వచ్చి క్రియేట్ అన్ అలారం అంటాను. అలారం అని చెప్పి ఇక్కడ మీరు చూసారనుకోండి, సెండ్ నోటిఫికేషన్ టు అని చెప్పి మంది B24 దీనికి పంపిస్తాం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒకవేళ maximum CPU utilization is more than somewhere like 50% for at least consecutive of 5 minutes వచ్చింది చూడండి, ఇదే ప్రాబ్లం. 5 minutes ఎందుకు వచ్చింది, మీరు డీటెయిల్ మానిటరింగ్ అనేబుల్ ఇప్పుడు అనేబుల్ క్రియేట్ చేసినాక అనేబుల్ చేశాను అనమాట, అందుకే మీకు ఏంటంటే 5 minutes వచ్చింది. సో కాబట్టి నేను ఏం చేశాను, మీకు ఇక్కడ వచ్చి డీటెయిల్ మానిటరింగ్ అనేబుల్ చేశాను. తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మానిటరింగ్కి వచ్చి సో క్రియేట్ అన్ అలారం అంటాను. సో మీకు ఇప్పుడు 1 minute వచ్చింది చూడండి. ఓకే, సో ఇక వచ్చి మాక్సిమం CPU యూటిలైజేషన్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50 అని వచ్చింది అనుకోండి. ఇచ్చి 1 minute పాటు ఉంటే నాకేం కావాలా, ఈ విధంగా దీని పేరేంటి, ఎక్కడికి పంపించాలి, దీనికి పంపించాలి. ఓకే, మోర్ ఓవర్ ఏం చేయాలంటే సెలెక్ట్ చేసి దీన్ని రీబూట్ దట్ ఇన్స్టెన్స్ అంటాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్ గా, సో మోర్ దాన్ 50 అంటే ఫస్ట్ నాకు అలారం వచ్చేయాలా, ఏది మీకు యాక్చువల్ గా నాకు అలారం వస్తుంది, యాజ్ వెల్ as ఇది రీబూట్ కూడా అయిపోతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాము, క్రియేట్ అన్ అలారం అన్నానండి. ఓకే, సో కాబట్టి మీకు అలారం క్రియేట్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్దాం. సో మీరు చూసారంటే స్టార్టింగ్ లో మీకు ఏమవుతుందంటే ఇన్సఫిషియంట్ డేటా అని ఉంటుందండి, అంటే కాసేపు వెయిట్ చేయాలా, మీరు కాసేపు వెయిట్ చేసినాక అదేంటంటే ఓకేకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే దీని మీద కొంచెం లోడ్ పెడదాం. యాక్చువల్గా కాపీ చేస్తాను. రైట్, సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే
ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఎం ఇన్స్టాల్ స్ట్రెస్ అంటానండి. ఇది వాడడం కూడా మనం గుర్తుందా, మనకి యాప్ ఇన్స్టాల్ స్ట్రెస్ అని ఇచ్చాం. ఎందుకంటే ఇది సిపియు మీద లోడ్ పెడుతుంది, మెమరీ మీద కూడా లోడ్ పెడుతుంది అనమాట. బట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పేరేంటి, క్లౌడ్ వాచ్కి వద్దాం. యాక్చువల్ గా రిఫ్రెష్ చేస్తే ఇది ఓకేకి వెళ్ళాలి. ఓకేకి వెళ్ళినాక మనం లోడ్ పెట్టడం స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ లో ఇట్లా ఇన్సఫిషియెంట్ డేటా అని వస్తుంది, కొంచెం వెయిట్ చేద్దాం. సో అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఇది సిపి యూటిలైజేషన్ అంతా చేస్తుందండి, ఇబ్బంది ఏం లేదు, యూటిలైజేషన్ ఇస్తుంది. కానీ సిపి యూటిలైజేషన్ ఏంటంటే మీకు అబౌవ్ ద విఎం అనమాట. విఎం లోపల కాదు కదా, మీ వర్చువల్ మెషిన్ ఉందనుకోండి, ఆ EC2 ఇన్స్టెన్స్ ఉందనుకోండి, దానిపైన మీకు అంటే మీకు మెమరీ కానీ డిస్క్ యూటిలైజేషన్ కావాలా, ఇది ఇవ్వదు అనమాట. అదే మెమరీ కావాలా, ఇది ఇవ్వదు అనమాట యాక్చువల్ గా. ఓకే, ఇది ఇవ్వదన్నమాట. సో అందువల్ల ఏమవుతుంది మీకు ఇక్కడ, అందువల్ల వచ్చి మీకు ఓన్లీ ఓన్లీ మీకు సిపియు కానీ నెట్వర్క్ యూటిలైజేషన్ కానీ వస్తుంది తప్పితే, మనకొచ్చి మీకు ఇన్ డీటెయిల్ గా మీకు దీని పేరేంటి, మెమరీ మానిటర్ చేయాలనుకున్నా కూడా, లేకపోతే డిస్క్ యూటిలైజేషన్ చేయాలనుకున్నా కూడా సింపుల్ గా ఇలా కుదరదు అనమాట. తర్వాత మనం క్లయింట్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి. యాక్చువల్గా క్లయింట్ ఒకటి ఇన్స్టాల్ చేసి అండ్ దెన్ మనం చెక్ చేయాలి. దాన్ని AWS లాగ్స్ అంటారు, చూపిస్తాను. యాక్చువల్గా సరే, AWS లాగ్స్ కాదండి, క్లయింట్ ఒకటి. ఎనీవే ఫస్ట్ మనం ఇది టెస్ట్ చేద్దాం. సో మీకు గ్రీన్ వచ్చింది కదా, సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి స్ట్రెస్ అంటే ఇలా వచ్చింది కదా. సో నేను ఏం చేస్తానంటే ఈ స్ట్రెస్ తీసుకొని టైమ్ అవుట్ ఏం చేస్తానంటే, రైట్ నౌ నేను టాప్ అన్నాను అనుకోండి. ఓకే, ఇక్కడికి వచ్చి ఓకే, టాప్ అని, ఓకే, టాప్ అని టైప్ చేస్తే మీకు చూసంటే ఇక్కడ చూపిస్తాం మెమరీ యూటిలైజేషన్ ఎంత, ఆ తర్వాత మీకు సిపి యూటిలైజేషన్ ఎంత, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. యాక్చువల్ దానికోసం మీకు కొంచెం టాప్ పని చేస్తుంది. టాప్ ఇంకా హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్ లో నీట్ గా ఉంటుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ లెట్ మీ డూ వన్ థింగ్. సో నేను టీమక్స్ అంటాను, ఉందో లేదో మరి, టీమక్స్. ఓకే, టీమక్స్ అంటే టెర్మినల్ మల్టీప్లెక్సర్ అండి, అంత మించి ఏం లేదు. ఓకే, ఇక్కడ ఈ స్క్రీన్ ని 2 భాగాలు చేద్దాం యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఓకే రైట్, సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను వచ్చి ఇక్కడ వచ్చి నేను టాప్ అంటాను. ఓకే, టాప్ అంటాను. మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ యూటిలైజేషన్ అంతా కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ రైట్ దానికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే స్ట్రెస్ అని అనుకోండి, ఇలా వస్తుంది కదా. సో నేను ఏం చేసి ఇదంతా కాపీ చేసి ఇక్కడ దాకా. ఓకే, సో ఓకే, స్ట్రెస్ టైం అవుట్ వచ్చి నేను ఏం చేస్తాను 20M అని ఇచ్చాను అనుకోండి. సో మనం ఏం చేద్దాం, మీరు లెఫ్ట్ సైడ్ లో సిపియు చూసారు అనుకోండి, చూసారా ఒక్కసారి ఎక్కడికి పోయింది సిపియు అనేది మీకు. సో మీరు చూస్తే ఒక్కసారిగా 100కి వెళ్ళింది చూడండి. ఎందుకు, ఒక్కసారిగా లోడ్ పెట్టాం. ఇంత ముందాక ఏదో 1% 2% ఒక్కసారి పెరిగింది అనమాట. ర్యామ్ కూడా కొద్దో గొప్ప పెరుగుతూ పోతుంది అనమాట యాక్చువల్ గా. సో కాబట్టి ఈ లోడ్ పెడతాం. యాక్చువల్ ఈ లోడ్ పెట్టినప్పుడు ఏమవుద్దంటే యాక్చువల్ గా
ఒక 1 మినిట్ తర్వాత మనకు ఒక ఈమెయిల్ రావాలా. దాంతో పాటు అది ఎప్పుడైతే ట్రిగ్గర్ అయిందో ఆటోమేటిక్‌గా ఈ సర్వర్ అనేది రీబూట్ అయిపోవాలండి. ఎందుకు? మనం అలారంలో ఏం పెట్టాము? నాకొక ఈమెయిల్ రావాలని పెట్టాను. ఓకే. నాకొక ఈమెయిల్ రావాలని పెట్టాను. యాస్ వెల్ యాస్ ఏం పెట్టాను? ఈ సర్వర్ వచ్చి రీబూట్ కావాలని చెప్పాను. సో, టైమ్ ఫ్రేమ్ ఏంటి? అందుకే 5 మినిట్స్ కాకుండా డీటెయిల్ అలారం ఎనేబుల్ చేసి నేనేం చేశాను? 1 మినిట్ ఇచ్చాను యాక్చువల్‌గా. సో, కాబట్టి మీకు ఇది ఒక 1 మినిట్ తర్వాత ఆటోమేటిక్‌గా రావాలా చూద్దాం యాక్చువల్‌గా. సో, ఇదేంటంటే సీపీయూ కోసం అండి. ఇది అయిపోయినాక నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మెమరీ కూడా చూడాలన్నమాట యాక్చువల్‌గా. మీకు మెమరీ కూడా చూడాలి. సో, మెమరీ కూడా మనం ఏం చేస్తాము, ఒక సర్టెన్ మెమరీ పోయిందనుకోండి, బై డిఫాల్ట్‌గా మెమరీ మానిటర్ కాదండి. మీరు క్లౌడ్ వాచ్‌లో చూసుకున్నారనుకోండి, మెమరీ వచ్చి బై డిఫాల్ట్‌గా మానిటర్ కాదు. సో, దానికోసం ఏం చేయాలంటే మనం పర్ల్ స్క్రిప్ట్స్ కొన్ని ఇన్‌స్టాల్ చేసి దాన్ని తీసుకొచ్చి మనం క్లౌడ్ వాచ్‌కి ఇంటిగ్రేట్ చేస్తామన్నమాట. క్లౌడ్ వాచ్‌కి ఇంటిగ్రేట్ చేస్తాం. అది ఎలాగో చూద్దాం. సో, నా ప్లాన్ ఏందంటే ఇది అయితే అవుతదేమో చూద్దాం అని చూస్తున్నాను యాక్చువల్‌గా. మీకు ఈమెయిల్ వచ్చిందో ఈమెయిల్ రావాలి. ఆ తర్వాత రిబూట్ అవ్వాలా. సో, విల్ సీ. గివ్ మీ 1 మినిట్. కమ్ ఆన్. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ అండి. ఈ లోడ్ అయితే 100% వెళ్తూ ఉంది. 15% ఎప్పుడో దాటిపోయింది. ఇది చూడండి. అయిపోయిందా? రీబూట్ అయిపోయింది చూడండి. ఓకే. ఇదేమంటుంది కంట్రోల్ ఆల్ డెల్ ప్రెస్ ఆటోమేటిక్‌గా అదే చేసింది. సిస్టమ్ ఈస్ గోయింగ్ డౌన్ అని వచ్చేసిందా? సో, ఇప్పుడు ఏం చేస్తుంది యాక్చువల్‌గా ఆటోమేటిక్‌గా మీకది రీబూట్ అయిపోతుందండి. రీబూట్ అయిపోయి మీకొచ్చేయాల. సో, ఈ విధంగా సో, అలాగే నేను అలారమ్స్‌కెళ్ళాననుకోండి ఇక్కడ. సరే ఓకే. ఇట్స్ ఫైన్. ఓకే అని ఇచ్చేస్తాను. ఇక్కడ యాస్ యూజువల్‌గా నన్ను లాగౌట్ చేసింది. ఓకే. హోల్డ్ ఆన్. సో, కాబట్టి మీకేదైనా ఇంకో ఇంపార్టెంట్ సర్వర్ ఏమన్నా ఉంది. అంటే రీబూట్ మామూలుగా చేయమండి. చాలా జాగ్రత్తగా చేస్తాం. బట్ చెప్తున్నా. అలా ఆప్షన్ ఉంది అని మీకు చెప్తున్నాను యాక్చువల్‌గా ఇలా చేయొచ్చు అని చెప్పి. సరే. 209682. సో, అలారం ట్రిగ్గర్ అయిందా చూడండి. అలారం ట్రిగ్గర్ అయింది. మీరు చూసినట్లయితే ట్రిగ్గర్ అయిపోయింది. అలాగే నాకు ఈమెయిల్ వచ్చిందంటే ఈమెయిల్ గూడా వచ్చి ఉంటదంటే లెట్ మీ గెట్ దట్ ఫర్ యూ. సో, ఈమెయిల్‌కొస్తే మీకు ఈమెయిలు ఎలా వస్తుంది యాక్చువల్‌గా లెట్ మీ షో ఇట్ టు యూ. సో, మీకు ఈమెయిల్ వస్తుంది. ఆటోమేటిక్ మీరు కొన్నిసార్లు ఏం చేయొచ్చు ఈమెయిల్ వస్తే ఆటోమేటిక్‌గా ఒక టికెట్ క్రియేట్ అయిపోయి వచ్చింది చూడండి. అలారం అని చెప్పి మీరు చూసినట్లయితే ఆటోమేటిక్‌గా ఏం చేసింది వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది యాక్చువల్‌గా ఏమేం క్రియేట్ అయింది అని చెప్పి అలారం క్రియేట్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చంటే మీరు సీపీయూ తీసుకొని దానికి కావాలంటే యాక్షన్ తీసుకోవచ్చు. లాంబ్డాకి అటాచ్ చేయొచ్చు. లేకపోతే ఏవైనా చేయొచ్చు. ఇంక్లూడింగ్ మీకు ఈమెయిల్ పంపించు, టికెట్ కూడా రైజ్ చేయొచ్చు. సో, బట్ నెక్స్ట్ మనం చెక్ చేయాల్సిందొచ్చింది ఇది కాదండి. నాకు కావాల్సింది మెమరీ మానిటర్ కావాలి యాక్చువల్‌గా. మెమరీని మానిటర్ చేయాల. సో, మీరు క్లౌడ్ వాచ్‌కొచ్చారనుకోండి ఇక్కడ. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే ఇక్కడికొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే. మెట్రిక్స్‌కొచ్చాననుకోండి. మెట్రిక్స్‌కొచ్చినప్పుడు మీకేమవుతుందంటే ఇక్కడ ఈసీ2కి ఎళ్దాం యాక్చువల్‌గా. ఈసీ2కి ఎళ్దాం. పర్ ఇన్స్టెన్స్ మెట్రిక్స్ ఉంటుంది. మీరు రైట్ సైడ్‌లో మీరు చూసారనుకోండి సీపీయూ అన్ని మెషిన్స్ కలిపి వస్తూ ఉంటాయి. మొత్తం సేమ్ రిపీట్ అవుతూ ఉంటాయండి ఇవన్నీ కూడా. సీపీయూ యుటిలైజేషన్ ఇవన్నీ వచ్చినియి గానీ, మీరెక్కడన్నా చూసారనుకోండి మీకు ఎక్కడన్నా చూస్తే ఇక్కడ మెమరీకి రిలేటెడ్‌గా ఏం కనిపించదండి. డిస్క్ రైట్ రీడ్ ఆప్స్ ఉంది. ప్లస్ డిస్క్ యుటిలైజేషన్ లేదండి. సీపీయూ యుటిలైజేషన్ ఉంది. నెట్వర్క్ ఉందంటే. సో, కాబట్టి ఇంపార్టెంట్ ఏంటి మీకు సీపీయూ యుటిలైజేషన్, మెమరీ యుటిలైజేషన్ యాస్ వెల్ యాస్ మనకి డిస్క్ యుటిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. నెట్వర్క్ అంత అవసరం లేదు బేసిక్‌గా. బట్ వెన్ కంపేర్డ్ టు మిగతా 3 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డిస్క్, మెమరీ, సీపీయూ. మరి మెమరీ అండ్ డిస్క్ ఎలా చేయాలా? చూడండి మీకు ఓకేకి వెళ్ళిపోయింది చూడండి. మీకు సర్వర్ తిరిగి వచ్చేసింది కదా! ఆటోమేటిక్‌గా అది ఇప్పుడు లోడ్ ఏం లేదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయింది ఓకేకి. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు మనకి అప్ అయిన సర్వర్ ఉంది గదా! నేనేం జేయాలి యాక్చువల్‌గా ఈ సర్వర్‌ని మెమరీ మానిటర్ చేయాలండి. ఓకే. మెమరీని మానిటర్ చేయాలి. ఎలా చేయాలి? సో, నేను రీ మళ్ళీ కనెక్ట్ అవుతాను.
దీంట్లో ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ మెట్రిక్స్ లో బాగా గమనించినట్లయితే మీరు మెట్రిక్స్ లో ఆల్ మెట్రిక్స్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు యాక్చువల్ గా, ఇది EC2 తీసేసాను అనుకోండి, ఇక్కడ స్పెసిఫిక్ గా ఏం కనిపించట్లేదు, అన్ని కూడా మీకు మీకు ఆల్రెడీ ఉన్న సర్వీసెస్ కనిపిస్తున్నాయి చూసారా, కస్టమ్ గా ఏం కనిపించట్లేదు మీకు యాక్చువల్ గా. సరే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఈ సర్వర్ లోకి లాగిన్ చేసి నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఈ సర్వర్ కి ఒక రోల్ అప్లై చేస్తానండి. రోల్ అనేది సింపుల్. రోల్ ఎందుకు చేస్తున్నానంటే అది మీకు క్లౌడ్ వాచ్ కి పుష్ చేయాలంటే యాక్సెస్ ఉండాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఆ IAM కి వెళ్తాను చూడండి. IAM కి వచ్చి రోల్స్ కి వచ్చి ఒక రోల్ క్రియేట్ చేయండి. దానికి ఏమేమి యాక్సెస్ ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఓకే, దానికి కిందకు వచ్చి మీరు ఒక రోల్ క్రియేట్ చేసి, నేను దానికి రోల్ క్రియేట్ చేయనండి, మీకు చూపిస్తున్నాను, మీరు క్రియేట్ చేయాలి యాక్చువల్ గా. ఓకే, సో మీకు వచ్చి ఇక్కడ చూసినట్లయితే AWS క్లౌడ్ వాచ్ ఫుల్ యాక్సెస్, క్లౌడ్ వాచ్ లాక్స్ ఫుల్, అంటే నెక్స్ట్ రాబోయే టాపిక్ ఇది అవసరం అనమాట. సో మీరు ఒక రోల్ క్రియేట్ చేయండి. రోల్ క్రియేట్ చేసి దాని కింద పర్మిషన్స్ ఏం చేయాలా, లేకపోతే క్రియేట్ చేద్దాం ఆగండి. సో నేనేమంటాను ఇక్కడికి వచ్చి AWS B24 క్లౌడ్ వాచ్ అంటాను. సో దీన్ని ఏమంటారు, సారీ యూజర్ ఎందుకు ఇచ్చాను, రోల్ కదా, సారీ గైస్. సో ఇక్కడికి వచ్చి రోల్ అన్నమాట, క్రియేట్ రోల్ అని చెప్పి EC2 కోసం ఆ రోల్. నెక్స్ట్ పర్మిషన్స్ అంటాను, పర్మిషన్స్ వచ్చి క్లౌడ్ వాచ్ ఫుల్ యాక్సెస్, తర్వాత క్లౌడ్ వాచ్ లాగ్స్ అని ఉంటుంది యాక్చువల్ గా. క్లౌడ్ వాచ్ ఇచ్చి క్రియేట్ రోల్ అంటాను. ఓకే, మీరు క్రియేట్ అయిపోయిన ఈ రోల్ ఏం చేయాలా, తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని తీసుకొచ్చి మీరు కావాలంటే యాక్సెస్ కి సీక్రెట్ కి కూడా వాడుకోవచ్చు అండి. రోల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్, EC2 ఇన్స్టెన్స్ కోసం కదా, ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ కి వచ్చి రోల్ అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి సో AWS B24 అన్నాను అనుకోండి. ఓకే, ఇది B24 క్లౌడ్ వాచ్ అన్నమాట, అటాచ్ చేయండి. సో ఎందుకంటే ఇది ఇప్పుడు దీని లోపల మనం ఇన్స్టాల్ చేయబోయే క్లయింట్ వచ్చి క్లౌడ్ వాచ్ కి మీకు పుష్ చేయాలన్నమాట దానికోసం. ఓకే, ఓకే రైట్. సో ఇక్కడికి వచ్చి AWS S3 LS అన్నాం అనుకోండి. సో సారీ, మనకి క్లౌడ్ వాచ్ పర్మిషన్స్ ఇచ్చాం కదా. ఓకే, సో మీకు యాక్సెస్ డినైన్, ఎనీవే ఇట్స్ ఫైన్, మీకు క్లయింట్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి, లేదా AWS ఓకే, నేను ఏం చేస్తాను డిస్క్రైబ్ అలారమ్స్ అంటాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి సో స్పెసిఫై రీజియన్ ఏం చేస్తానంటే మీకు ఇక్కడ AWS ఇలా వస్తుంది అనమాట. ఓకే, పనిచేస్తుంది కూడా. సరే, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ అసలు ఏంటి నా రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ, నాకు CPU అండ్ మెమరీ అండ్ డిస్క్ యూటిలైజేషన్ కావాలండి, వెరీ సింపుల్. దానికోసం మనం ఏం చేయాలంటే నేను ఇక్కడికి వచ్చి మీకు ఓకే EC2 మెమరీ క్లౌడ్ వాచ్ అంటాను అన్నప్పుడు మీకు ఇలా వస్తుంది అన్నమాట, మెమరీ మానిటరింగ్ మెమరీ
అండ్ డిస్క్ మెట్రిక్స్ ఫర్ అమెజాన్ EC2 లైనెక్స్ ఇన్స్టెన్సెస్ అని వచ్చింది కదా, మనం ఇది యూస్ చేస్తాం. యాక్చువల్గా కిందకి వచ్చామనుకోండి, మీ వాళ్ళు ఏదో మిమ్మల్ని కొన్ని స్క్రిప్ట్స్ రన్ చేయమని చెప్తారండి. మీరు కిందకి వచ్చారనుకోండి, మీరు కొన్ని స్క్రిప్ట్స్ రన్ చేయాలి మీరు అని చూపిస్తారు. సో కిందకి వచ్చాననుకోండి, ఇక్కడ మీకు లెట్ మీ సి. సో అమెజాన్ లైనెక్స్, ఓకే. సో ఇది డౌన్లోడ్ చేస్తాను. ఇది డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, డన్. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, కిందకి వచ్చి, సో ఇది ఉబుంటూ కోసం రెడ్ హ్యాట్ లైనెక్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇది కూడా రెడ్ హ్యాట్ లైనెక్స్. కిందకి రండి. సో ఇక్కడ వచ్చి ఇది చేయాలి, బట్ మనం ఫస్ట్ ఇది డౌన్లోడ్ చేయాలి. కర్ల్ అని ఉంటుంది, కర్ల్ అని ఇది డౌన్లోడ్ చేస్తాం. మీకు చాట్ లో పెడతాను లింక్, చూడండి. ఆ తర్వాత ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఓకే, డన్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇప్పుడు ఇక్కడ రెండు ఫైల్స్ అనండి, మాన్ గెట్ టు మాన్ పుట్. అంటే మానిటరింగ్ గెట్ అంటే తెచ్చుకోవడం, పుట్ అంటే పెట్టడం అనమాట. సో ఇది నథింగ్ బట్ ఇట్స్ .pl అంటే పర్ల్ స్క్రిప్ట్ అండి. ఏం చేస్తాం ఈ స్క్రిప్ట్ తో, బేసిక్ గా పర్ల్ స్క్రిప్ట్ తో అంటే మీకు యాక్చువల్ గా మీకు ఆ ఇది ఈ స్క్రిప్ట్ రన్ అయిన ప్రతిసారి ఇది ఏం చేస్తుందంటే మీకు మీకు పుష్ చేస్తుంది అనమాట మీకు యాక్చువల్ గా. సో పుష్ చేయడం అంటే ఇక్కడ ఏదైతే మెట్రిక్స్ ఉన్నాయో ఆర్ CPU కానీ మెమరీ మీరు చూస్ చేసుకోవచ్చు. సిబి కదండి, మెమరీ అండ్ డిస్క్ మధ్య మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా ఉంటుందంటే మీకు కిందకి వచ్చారు అనుకోండి, సో ఇక్కడ చూడండి మీకు క్రెడెన్షియల్స్, ఈ క్రెడెన్షియల్స్ టెంప్లెట్ వచ్చి మనం క్రెడెన్షియల్స్ కోసం మనకు అవసరం లేదు, రోల్ అప్లై చేసాం. సో మాన్ పుట్ అంటే ది స్క్రిప్ట్ కలెక్ట్స్ మెమరీ స్వాప్ డిస్క్ యూటిలైజేషన్ డేటా ఆన్ ద కరెంట్ సిస్టమ్ అండ్ ఇట్ మేక్స్ ఎ రిమోట్ కాల్ టు అమెజాన్ క్లౌడ్ వాచ్ రిపోర్టింగ్. సో మీరు ఏం కావాలా, మెమరీ యూటిలైజేషన్, మెమరీ యూస్డ్ ఇవన్నీ ఉంటాయి అనమాట, డిస్క్ యూటిలైజేషన్ అన్ని ఉంటాయి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ చూసారు అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏముంది, ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ సింపుల్ సెల్ఫ్ టెస్ట్ వితౌట్ పోస్టింగ్. సో నేను ఇది కాపీ చేసి పేస్ట్ చేసినప్పుడు ఇదేం పోస్ట్ చేయదు, కానీ అసలు పని చేస్తుందా లేదా అని చెప్తుంది మనకి. సో నేను ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇదేమంటుంది క్లియర్ గా చూడండి, యూజింగ్ IAM రోల్ అని వచ్చింది చూడండి. యూజింగ్ IAM రోల్ అని చెప్పి అదేం చేస్తుంది మీకు మీరు చూసినట్లయితే IAM రోల్ అని చెప్పి ఈ విధంగా మనకి, అంటే నేను కనెక్ట్ అవుతున్నాను ఏం ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తుంది. అంటే యాక్చువల్ కింద లాస్ట్ లో చూడండి, వెరిఫికేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ బట్ నో యాక్చువల్ మెట్రిక్స్. మీరు క్లౌడ్ వాచ్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ పెద్దగా తేడా ఏమి ఉండదు మీకు, ఇక్కడికి వచ్చి మీకు పెద్దగా తేడా ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే యాక్చువల్ గా ఒకసారి మెట్రిక్స్ అని పుష్ చేద్దాం. మెట్రిక్స్ అని పుష్ చేసి అది విజిబిలిటీ మనకు తెలియాలన్నమాట. ఎయిదర్ బోత్ మనకి మెమరీ కూడా ఆ తర్వాత డిస్క్, ఆ రెండు మెట్రిక్స్ ని నేను పుష్ చేస్తాను. పుష్ చేసి అసలు పని జరుగుతుందా లేదా తెలియాలి, అంటే వస్తున్నాయా లేదా తెలియాలి కదా. సో దానికోసం ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి సేమ్ అక్కడే మీరు కిందకి వచ్చారు అనుకోండి, ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ కలెక్ట్స్ ఆల్ ద అవైలబుల్ మెమరీ మెట్రిక్స్ అండ్ సెండ్ ఇట్ టు క్లౌడ్ వాచ్. ఓకే, సో దాంతో పాటు మీరు ఏం చేయొచ్చు, ఇది కూడా అనమాట, డిస్క్ స్పేస్ యూటిలైజేషన్, డిస్క్ పాత్, ఇవి కూడా యాక్చువల్ గా. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ కాపీ చేస్తాను. కాపీ చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి ఇది దీనికి మళ్ళీ షెడ్యూల్ అండి అది. దానికి ఫస్ట్ నాకు ఏం చేస్తానంటే ఇది కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చి సో ఇక్కడ చూసారు అనుకోండి, సక్సెస్ఫుల్లీ రిపోర్టెడ్ మెట్రిక్స్ టు క్లౌడ్ వాచ్. ఓకే, మీరు చూసినట్లయితే ఆ మెట్రిక్స్ అన్ని క్లౌడ్ వాచ్ క్వశ్చన్ అని చెప్పింది అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసి ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఒక కస్టమ్ నేమ్ స్పేస్ రావాలి, చూసారా, కస్టమ్ నేమ్ స్పేస్ అని చెప్పి మీకు దాని లోపల లైనెక్స్ సిస్టమ్ లైనెక్స్ అని చెప్పి దాని లోపల చూసారు అనుకోండి మీకు. సో ఇదేమో డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ వచ్చింది, అదే ఇటు వస్తే మీకు ఏంటంటే మెమరీ యూటిలైజేషన్ వస్తుంది అనమాట.
సో నేనేం చేస్తాను, ఈ 3 సెలెక్ట్ చేస్తాను. అలాగే డిస్క్ యుటిలైజేషన్ కూడా సెలెక్ట్ చేస్తాను బేసిక్‌గా. ఓకే. సెలెక్ట్ చేసి మనం ఏం చేద్దాం, మీరు చూసినట్లయితే ఇక్కడ రావాలన్నమాట. సో ఇక్కడ పీరియడ్ వచ్చి మనకి ఉంది. నేనేం చేస్తాను, ఇక్కడొచ్చి లైన్ కాకుండా నెంబర్ చెప్తాను. నాకు ఒక నెంబర్ కావాలంటాను. ఇలా వస్తుందండి. మీరు చూస్తే సో మెమరీ యుటిలైజేషన్, మెమరీ యూజ్డ్, మెమరీ అవైలబుల్, తర్వాత డిస్క్ స్పేస్ యుటిలైజేషన్ అని ఈ విధంగా వస్తుందండి. ఓకేనా. సో ఇప్పుడు ఇది అట్లాగే ఉండిపోతుందండి, మీకు చేంజ్ కాదు. మీరు ఒక గంట సేపు వచ్చినా కూడా ఇట్లే ఉంటుంది, ఎందుకంటే మీరు ఒక్కసారే పుష్ చేశారు. ఓకేనా. ఇది మీకు కంప్లీట్ గా పుష్ అవుతూ ఎవ్రీ 5 మినిట్స్ ఎవ్రీ 1 మినిట్ మీకు పుష్ అవుతూనే ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే అక్కడ క్రాన్ ఒకటి సెట్ చేస్తారనమాట. క్రాన్ సెట్ చేసి ఏమవుతుంది మీకు, మీకు ఎవ్రీ మినిట్ మీకు ఇది మారేటట్టు చూసుకోవాలా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం క్రాన్ సెట్ చేద్దాం. క్రాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైనక్స్ షెడ్యూలర్ అండి. సో కిందకు వస్తే మనం ఏం చేస్తాం, ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను ఇక్కడ ముందు ఇస్తాను అనమాట. ఇది తీసేసి, కాకపోతే ఇది మీకు అసలు క్రాన్ గురించి తెలియాలనుకుంటే క్రాన్ ట్యాబ్ డాట్ గురు అని ఒకటి ఉందండి యాక్చువల్ గా. సో క్రాన్ ట్యాబ్ డాట్ గురు అన్నాను అనుకోండి, మీరు ఇక్కడికి వచ్చి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇలా 5 స్టార్లు ఇచ్చాను అనుకోండి, అంటే అర్థం ఎక్కడైనా కూడా మీరు 5 సార్లు ఇచ్చారు అనుకోండి, కాబట్టి ఏమవుతుందంటే మీకు ప్రతి నిమిషం, ప్రతి గంట, నెలలో ప్రతిరోజు, ప్రతి నెల అండ్ వారంలో ప్రతిరోజు చివరిదనమాట. సో ఇది ఈ విధంగా రన్ అవుతుంది అనమాట. సో ఎవ్రీ మినిట్ మీకు రన్ అవుతుంది. అలా కాకుండా ఎవ్రీ 5 మినిట్స్ నాకు రన్ అవ్వాలనుకోండి, బై 5 ఇచ్చాను అనుకోండి, ఎవ్రీ 5th మినిట్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు టైం వచ్చి నెక్స్ట్ ఏంది 3:50కి రన్ అయింది అనుకోండి, 3:55, ఆ తర్వాత 4:05 అట్లా. సో మనం ఏంటంటే అన్ని స్టార్లు ఇస్తాయి, ఎందుకంటే ప్రతి మినిట్ రన్ అవ్వాలని చెప్తాను. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది తీసుకొని ఓకే, ఇదంతా కాపీ చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి చూడండి, నేను బ్యాక్ వెళ్ళిపోయి మీరు ఇక్కడికి వచ్చి మార్చినా కూడా ఇది చేంజ్ కాదు, అలాగే ఉంటది. ఓకే, అలాగే ఉంటది. సో మీకు ఎందుకు ఎక్కడికో పోయినాయి యాక్చువల్ గా. సో మీకు ఏమవుతుంది, ఇక్కడికి వచ్చి మీకు మళ్ళీ పుష్ చేద్దాం ఆగండి. ఇక్కడ 30 సెకండ్ ఇచ్చాం కదా, రావాలి యాక్చువల్ గా. బట్ సో నేనేమంటాను ఇక్కడికి వచ్చి లాస్ట్ 15 మినిట్స్ అన్నాను అనుకోండి. లాస్ట్ 15 మినిట్స్ అంటే మీకు అది మారదు చూడండి యాక్చువల్ గా, అది ఇంపార్టెంట్. ఇది అలాగే ఉంటుంది అన్నమాట, ఎందుకంటే ఒకసారి పుష్ చేసి వదిలేసాను, అది కంటిన్యూస్ గా పుష్ చేయట్లేదు యాక్చువల్ గా. సో మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇదంతా కాపీ చేసి తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఆ క్రాన్ ట్యాబ్ హైఫన్ ఈ అంటాను. గైస్ గివ్ మీ ఒక్క నిమిషం అండి. ఒక గైస్ నాకు ఒక 5 మినిట్స్ మీరు ఎక్స్క్యూజ్ చేయాలండి, ఎందుకంటే నా మీద అమెజాన్ వాడు పగబట్టున్నాడు. కరెక్ట్ గా క్లాస్ ఉన్నప్పుడే వచ్చి డెలివరీ అంటాడు వాడు, ఖాళీ టైంలో ఎప్పుడు రాడు. ఓకే ఎనీవే, నేను ఒక పని చేస్తాను, మనం ఒక పని చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఇదంతా కాపీ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రాన్ ట్యాబ్ హైఫన్ ఈ అందాం, ఇచ్చి ఇక్కడ ఇస్తానండి. ఇక్కడ ఇచ్చేసి ఇలా ఇస్తాను. సో మీకు ఏమవ్వాలంటే ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసాను అనుకోండి, సో మీకు ఏంటంటే మెట్రిక్స్ అని మారాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఈ లోపల పోయి నాకు నాకు వచ్చిన పార్సల్ తీసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ లో మెట్రిక్స్ మారుతుంటాయి. సో మనం వచ్చి కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఒక 5 మినిట్స్ లో వచ్చేస్తాను కిందకి పోయి. ఓకే, హోల్డ్ ఆన్ ప్లీజ్.
హలో అండి. సారీ ఫర్ ద డిలే. బయటికెళ్ళేటప్పుడు చేతులకి, మళ్ళీ వచ్చేటప్పుడు చేతులకి అబ్బబ్బా! ఇంత జాగ్రత్తలు ఎప్పుడు తీసుకోనుండను. ఓకే. రైట్. సో, నిజంగా మనకు అవుతుందా లేదా రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసినప్పుడు మారుతుంది చూడండి. మీరు చూసినట్లయితే ఇక్కడ మారింది చూడండి యాక్చువల్‌గా. కానీ ఇది ఇది ఎవ్రీ సెకండ్ వస్తుందా లేదా మనకెలా తెలుసు? సో, అగైన్ నేనేం చేస్తానంటే ఇక్కడికొచ్చి హెచ్‌టాప్ దీన్నేమంటారు మనం ఆహ్, లోడ్ రన్ చేద్దాం. స్ట్రెస్ ఉంది కదా! స్ట్రెస్‌నే పెడదాం యాక్చువల్‌గా. హ్మ్. నేను డూప్లికేట్ సెషన్ చేసి ఓకే. సో, రైట్ నౌ మీరు చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. సో, నెక్స్ట్ నేనేం చేస్తానంటే హ్మ్. సో, మల్టిపుల్ థింగ్స్ చేయాలండి. ఒకటొచ్చి మనం అలారం సెట్ చేయాలా? ఒకటి ఏందంటే మెమరీ వచ్చి మోర్ థాన్ 60% పోతే ఒక అలారం పెడతాను. అలాగే డిస్క్ యుటిలైజేషన్ వచ్చి మోర్ థాన్ 18% వస్తే ఇంకో డిస్క్ పెడదాం. సో, దానికోసం ఏం చేస్తాను అలారమ్స్‌కొచ్చి నేనేం చేస్తాను క్రియేట్ అలారం అంటాను. సెలెక్ట్ మెట్రిక్ అని ఉంది చూడండి. ఇంతకుముందు ఇక్కడ లేదు యాక్చువల్‌గా. ఇప్పుడు మనకి ఇది ఉంది కాబట్టి నేనేం చేస్తాను సిస్టము ఇన్‌స్టెన్స్‌కొచ్చి ఇదేంత మెమరీ యుటిలైజేషన్ సెలెక్ట్ చేస్తాను. మెమరీ యుటిలైజేషన్ సెలెక్ట్ చేసి నేనేమంటాను ఇక్కడ మెమరీ యుటిలైజేషన్ ఓకే. ఇక్కడికి తీసుకొచ్చి నేనేం చేస్తానంటే మాక్సిమం ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్ ఇచ్చాననుకోండి. 1 మినిట్ ఇచ్చి సో నేనేం చేస్తాను గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడికొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇస్తానన్నమాట. ఓకే. మోర్ థాన్ 60 ఇచ్చాననుకో ఆర్ 50 కూడా ఇస్తాను యాక్చువల్లీ. 50 ఇచ్చాననుకోండి. 50 ఇచ్చేసి సో నెక్స్ట్ వచ్చి నేనేం చేస్తాను ఇక్కడికొచ్చి ఆబ్వియస్‌గా నాకు ఎవరికి పంపించాలి ఇక్కడికొచ్చి 24 అలారమ్స్ పంపించమంటాను. ఓకే. ఇట్స్ ఫైన్. ఒకవేళ మీరేమన్నా యాక్షన్ ఇందాక మనం తీసుకున్నట్టు రీబూట్ చేయండి చేయొచ్చు. అవసరం లేదు ఇప్పుడు యాక్చువల్‌గా నెక్స్ట్ అని చెప్పి. సో మెమరీ యూటిల్ అంటాను. ఓకే. సో నెక్స్ట్ డన్. క్రియేట్ అలారం అంటాను. అలాగే నెక్స్ట్ మనం ఏం చేస్తాం డిస్క్ కూడా క్రియేట్ చేస్తానండి. మళ్ళీ సెలెక్ట్ మెట్రిక్ అని చెప్పి సిస్టమ్ యూనిక్స్ ఇక్కడికొచ్చి మళ్ళీ మనం ఇది సెలెక్ట్ చేస్తానన్నమాట. ఇదేంటి మనం డిస్క్ స్పేస్ యుటిలైజేషన్ ఇది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ మనం ఏమొద్దాం ఇక్కడికొచ్చి సో ఇక్కడికొచ్చి మాక్సిమమ్స్ ఫర్ యుటిలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్ ఉందనుకోండి. కిందకొచ్చి నేనేం చేస్తాను గ్రేటర్ దార్ ఈక్వల్ టు 18% ఉందనుకోండి. నెక్స్ట్ అని చెప్పి నేనేం చేస్తాను నోటిఫికేషన్ ఏముంది ఇక్కడ ఓకే. సో డిస్క్ యూటిల్ అంటాను. క్రియేట్ అలారం. ఓకే. సో కాసేపటికి మెమరీ యుటిలైజేషన్ ఓకేకి వెళ్ళిపోయింది. యాస్ వెల్ యాస్ మనకి డిస్క్ యుటిలైజేషన్ కూడా ఓకేకి వెళ్ళిపోతుందండి. ఓకే. ఫైన్ దెన్. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాము, ఇప్పుడు దీని మీద లోడ్ పెట్టాలండి. ఓకే. ఫస్ట్ నేను 2 రకాల లోడ్ పెడతాను యాక్చువల్‌గా. ఓకే. ఒకటొచ్చి సీపీయూ మెమరీ కోసం, ఇంకోటొచ్చి డిస్క్ కోసం. ఓకే. సో డిస్క్ అనేది మనం ఎలా చేయొచ్చు? ఇక్కడికొచ్చి మనం ఏదైనా నేనొక ఫైల్ డౌన్‌లోడ్ చేస్తాను. దాన్ని లెట్ మీ షో ఇట్ టు యూ. సో terraform.ioకెళ్ళి ఒక జిప్ ఫైల్ నేను డౌన్‌లోడ్ చేస్తాను ఇక్కడికొచ్చి. ఆహ్, కాపీ లింక్ లొకేషన్ అని చెప్పి ఎంకేడిఐఆర్ డేటా సీడీ డేటాకొచ్చి wget అని చెప్పి దీన్ని డౌన్‌లోడ్ చేస్తాను. మీరు ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఒక స్క్రిప్ట్ రన్ చేస్తానండి. స్క్రిప్ట్ ఏం చేస్తానంటే ప్రతి 5 సెకండ్లకి ఈ ఫైల్ కాపీ కావాలన్నమాట. ఓకే. సో దానికోసం ఏం చేస్తాను i ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చి వైల్ ట్రూ అని ఇచ్చి డూ అని ఇచ్చి సిపి టెరాఫార్మ్ ఇట్లా ఇచ్చి సో నేనేమంటానంటే ఫైల్ $1 అంటాను. ఓకే. సో స్లీప్ 5 అని చెప్పి బేసిక్‌గా డన్ అంటానండి. ఓకే. మీకేమవుతుందంటే ఫైల్ అవుతూ ఉంటుందన్నమాట. మీకు అవుతూ ఉంటుంది. సో ఆహా! ఓకే. సారీ అండి. నేను లూప్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఓకే. ఒక పని చేస్తాను. ఇక్కడికొచ్చి ఆహ్, i ఈక్వల్ టు $i డోంట్ వరీ ఇవన్నీ కూడా మనం డెవాప్స్‌లో నేర్చుకుంటాం. సో డోంట్ వరీ. ఇక్కడికొచ్చి ఇలా ఇచ్చాననుకోండి.
సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ 5 సెకండ్స్ కి ఫైల్ ఒకటి క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట మీకు యాక్చువల్ గా. బట్ దీన్ని ఏమంటాము, ఎందుకు రీరైట్ అని అడుగుతుంది. కొత్త ఫైల్ నేను క్రియేట్ చేయాలి. ఇది I is equal to 0 while true do cp terraform. ఓకే, పేరు ఏమిస్తాం, ఫైల్ $i అందాం. ఓకే, సో స్లీప్ ఇక్కడ వచ్చి దాన్ని ఏమంటాను, ls అని టైప్ చేసి తర్వాత స్లీప్ 5 అని ఇచ్చి తర్వాత ఏమిస్తాను, I ఈక్వల్ టు $i ప్లస్ 1 అంటాను. ఓకే, డన్ అన్నాను అనుకోండి, ఫైల్ 0. ఓకే, చూద్దాం ఏం ఫైల్స్ ఉన్నాయి చూసారా. ఫైల్ 0 మీరు క్రియేట్ అవుతుంది చూడండి, ఫైల్ 0, ఫైల్ 1, మళ్ళీ ఫైల్ 2 రావాలి, ఇలా క్రియేట్ అవుతూ పోతూ ఉంటుంది. బట్ ఎనీవే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మన స్ట్రెస్ కూడా ఉంది కదా, స్ట్రెస్ లో ఈసారి ఏం చేస్తానంటే సిపియుతో పాటు ఈ టైమ్ అవుట్ ఒక 20 M ఇచ్చి, అయితే మెమరీ ఉంది చూసారా, మెమరీ వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ 256 ఇచ్చాను అనుకోండి, ఆర్ 260 ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇది వచ్చి ఆబ్వియస్ గా మీకు 60% కంటే ఎక్కువ అండి, అవునా. సో మీరు చూస్తే ఇక్కడ ఫైల్స్ క్రియేట్ అవుతూ పోతుంటాయి, మీరు చూసారంటే మీకు స్లోగా ఏమవుతుంది యాక్చువల్ గా, యూటిలైజేషన్ అని పెరగాలండి. ఇక్కడికి వచ్చాం అనుకోండి, సో నేను ఏం చేస్తాను, మనం దీని పేరేంటి, మెట్రిక్స్కి వెళ్దాం. మెట్రిక్స్కి వెళ్ళినప్పుడు మీకు ఏం జరగాలి, సో మీరు చూసంటే మోర్ దాన్ 70 వెళ్ళిపోయిందన్నమాట కాసేపట్లో మీకు. అయితే నాకంటే డిస్క్ యూటిలైజేషన్ చేంజ్ అవ్వాలి, మీకు రైట్ సైడ్ ఉంది చూసారా, సో అది 14.7 ఉంది కదా, మీకు ఒక 1 minute తర్వాత మీకు నేనేం చేస్తాను, లాస్ట్ 15 minutes తీసుకుంటుంది నెక్స్ట్. ఇట్స్ ఫైన్, లాస్ట్ 15 minutes తీసుకోమని చెప్పాను యాక్చువల్లీ, ఏముంది అక్కడ. సో మీరు కాంట్ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ చూసారు అనుకోండి పీరియడ్ లాస్ట్, మీకు దాన్ని ఏమంటారు, ఇంకా లాస్ట్ 1 minute తీసుకున్నారు అనుకోండి, ఒక అలారం మోగించి చూడండి లెఫ్ట్ సైడ్ లో, మీరు చూసినట్లయితే ఒక అలారం ట్రిగర్ అయిపోయింది యాక్చువల్ గా. సో ఇంకా ఈ డిస్క్ యూటిలైజేషన్ ఇంకా రాలేదు. సో ఈ అలారం చూసారు అనుకోండి, సిపియూ వచ్చేసి ఉండాలి. సో సారీ, మెమరీ వచ్చేసింది చూడండి. మెమరీ ఏమనింది, మోర్ దెన్ 50% కంటే ఎక్కువ వచ్చేసింది కాబట్టి అలారం ట్రిగర్ అయిపోయింది. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు దీనికి కూడా వచ్చేయాలి యాక్చువల్ గా. సో ఇది మనకైతే మీకు 18% అంటే మీకు కొంచెం ఎక్కువ రావాలి కాబట్టి, సరే మెట్రిక్స్కి వెళ్దాం. సో మెమరీ యూటిలైజేషన్ 85 లో ఉందండి యాక్చువల్ గా. ఓకే, సో రిమూవ్ ఆల్ అంటాను యాక్చువల్ గా. రిమూవ్ ఆల్ అని చెప్పి మనం ఏం చేద్దాం, మెట్రిక్స్కి వచ్చి బేసిక్ గా రెండు కూడా వచ్చేసింది చూడండి. ఓకే, డిస్క్ పేజ్ యూటిలైజేషన్ మారిపోయింది చూడండి, 19.1కి వచ్చింది, అవునా. 19.1 చూపిస్తుంది. ఎప్పుడైతే 19.1 చూపించిందో మీకేమైపోయింది, అది 18 దాటిపోయింది కదా, ట్రిగర్ వచ్చేసింది చూడండి. సో ఇదండి. సో ఈ విధంగా మనం డిస్క్ యూటిలైజేషన్ చేయొచ్చు. డిస్క్ ఇంకా రాలేదేంటి మరి, ఓకే ఏంటి, డిస్క్ ఇంకా రాలేదండి. మీకు సిపి వచ్చింది కానీ డిస్క్ రాలా, డిస్క్ కూడా వచ్చేయాలి కాసేపట్లో. డిస్క్ కూడా వచ్చేసింది చూడండి. సో డిస్క్ యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, అన్ని యూటిలైజేషన్ వచ్చేసింది. సో ఎందుకు, ఇక్కడేమో ఫైల్ క్రియేట్ అయిపోతూ పోతుంటాయి. సో ఇదేం చేసింది, ఎవరైనా చెప్పగలరు ఏమైందో బ్యాక్ ఎండ్ లో, ఎవరైనా చెప్పగలరండి. రైట్, ఫస్ట్ మనం క్లియర్ చేసిన అలారం ట్రిగర్ అయిపోయింది. సో కాబట్టి ఏమైపోయిందంటే అంతా మీకు రీబూట్ అయిపోయింది.
సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా మనం యూటిలైజేషన్ యూటిలైజేషన్ క్యారీ చేయొచ్చు. సో డిస్క్ యూటిలైజేషన్ అయినా కూడా, సిపి యూటిలైజేషన్ అయినా కూడా, మెమరీ యూటిలైజేషన్ అయినా కూడా, ఈవెన్ నెట్వర్క్ ఉంది, నెట్వర్క్ కూడా చేయొచ్చు అనమాట. డిస్క్ రైట్ కూడా ఉంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే డిస్క్ యూటిలైజేషన్ మరియు మెమరీ యూటిలైజేషన్ ఏంటని ఇక్కడ నుంచి చూడాలండి. ఓకే, సో ఈ విధంగా మీరు సపరేట్ గా మీరు మానిటర్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, ఓకే బానే ఉంది, ఓకే మనం విఎం పైన మానిటర్ చేసాము, విఎం లోపల ఉన్న మెమరీ అండ్ డిస్క్ కూడా చేసాము. నెక్స్ట్ ఏంటంటే నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది అనుకోండి. యాక్చువల్ గా ఆ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జినిక్స్ వెబ్ సర్వరే ఉంది అనుకోండి. ఆ ఎన్జినిక్స్ వెబ్ సర్వర్ యొక్క ఫైల్స్ ఎలా మానిటర్ చేయాలి నేను? నాకు అది కూడా ఉంది కదా. సో దానికి ఎలా చేస్తాము మీకు? దానికి ఎలా చేయాలి అంటే మనకి మీకు దీని పేరేంటి, మనం క్లౌడ్ వాచ్ లాగ్స్ అని కొన్ని ఉంటాయండి. సరే ఫస్ట్ ఇది రానివ్వండి, ఇదంతా కాసేపట్లో సెట్ అయిపోతుంది, మామూలుగా వచ్చేస్తుంది అంతా కూడా. కాకపోతే దాన్ని ఏమంటారు, డిస్క్ యూటిలైజేషన్ రాదండి. సిపి యూటిలైజేషన్ కూడా వస్తుంది కానీ డిస్క్ యూటిలైజేషన్ రాదనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎక్కువ పోయింది కాబట్టి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి దానికి లాగిన్ చేస్తాను. సరే, ఇప్పుడు మనం ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినామంటే ఇవన్నీ టోటల్ చేసిన తర్వాతనే అప్పుడు కంప్లీట్ అయింది అన్నట్టు అనుకోవాలి సార్. ఇవన్నీ కూడా ఆటోమేట్ చేస్తామండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ ఉంటాయి. యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక EC2 ఇన్స్టెన్స్ కాదు కదా, మనకి ఏ EC2 ఇన్స్టెన్స్ కైనా చేస్తాం. సో ఇదంతా ఏం చేస్తామంటే మనం ఆటోమేట్ ఇట్లా మాన్యువల్ ఎవరు డిప్లాయ్ చేయరండి. మాన్యువల్ గా చేసేదానికి వాల్యూ లేదు యాక్చువల్గా. సో మీకు ఏమవుతుందంటే, మీకు యూటిలైజ్ ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ ఉంటాయి, దాన్ని వాడుకొని డిప్లాయ్ చేస్తాం. బట్ అఫ్ కోర్స్ మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్, ఇవన్నీ ఉండాలి. మానిటరింగ్ లేకుండా ఇప్పుడు డేటాబేస్ ఉందనుకోండి, అది మీకు తెలియాలి కదా ఏమవుతుందో అని చెప్పి. సో కాబట్టి మీకు ఐడియా ఉండాలి. సో మీరు చూస్తే డిస్క్ యూటిలైజేషన్ తప్ప అన్ని వెళ్ళిపోయి చూడండి. ఎందుకంటే నేను ఏం చేస్తాను, DF51H అని ఇచ్చాను అనుకోండి, మీరు చూస్తే 23% యూటిలైజ్ అయిందండి. సో నేను ఏం చేస్తాను, మీరు ఫైల్స్ అన్నీ ఉన్నాయి, నేనేం చేస్తాను RM-RF అని చెప్పి ఈ డేటాని తీసేస్తాను. DF51H అన్నాను అనుకోండి, మళ్ళీ ఇట్ కేమ్ బ్యాక్ టు 15 అనమాట యాక్చువల్గా. సో కాబట్టి మీకు ఏమవుతుంది యాక్చువల్గా, ఇది కూడా కాసేపులో వెనక్కి వచ్చేస్తుంది అనమాట మీకు. అయితే నేను ఏం చేస్తానంటే ఇది తీసేస్తానండి, అలారం. దీనివల్ల రీబూట్ అవుతుంది సర్వర్. ఇది ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి యాక్షన్స్కి వచ్చి డిలీట్ చేస్తాను. సరే నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే దీంట్లో ఒక ఎన్జినిక్స్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను. సో ఎం ఇన్స్టాల్ ఆర్ ఎం అప్డేట్ ఓకే. సో ఇప్పుడు మనకి ఎన్జినిక్స్ ఇన్స్టాల్ అయిపోయినాక మనకేం కావాలంటే అది మానిటర్ చేయాలండి. ఎన్జినిక్స్ అప్లికేషన్ ఉంది కదా, అప్లికేషన్ లాగ్స్ ఉన్నాయనుకోండి, అది ఎలా మానిటర్ చేయాలి? దానికి మనం ఏం చేస్తాం యాక్చువల్గా? ఓకే, సో దాన్ని మానిటర్ చేయాలంటే మనకి క్లౌడ్ వాచ్ లాగ్స్ అని ఒకటి ఉంటుందండి. ఆ లాగ్స్ వాడి మనం మానిటర్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే, సో ఒక నిమిషం, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇది ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి నేను సర్వీస్ స్టార్ట్ అయ్యిండదు. మీకు ఇలా ఉంటుంది అనమాట. ఇది ఒక వెబ్సైట్ బేసిక్ గా. సో ఇది ఒక వెబ్సైట్ అయినప్పుడు జనాలు దీన్ని యాక్సెస్ చేస్తా ఉంటే దీనికి సంబంధించిన లాగ్ ఫైల్స్ ఉంటాయి బేసిక్ గా. యాక్సెస్ ఎక్కడ ఉంటుందంటే access.log, error.log అని మీరు చూస్తే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, వారు లాగు వార్ ఆర్
etc nginx ఓకే వార్ లాగ్ nginx లాగ్ అండి యాక్చువల్గా. అలాగే ఇంకోటి కూడా ఉంటుంది, ఎర్రర్ డాట్ లాగ్ ఉంటుంది అనమాట. సో ఎర్రర్ డాట్ లాగ్ ఇలా రెండు ఉంటాయి. సో పని చేయండి మీరు, నేను ఇక్కడ మీరందరూ ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇక్కడ మీరు రీఫ్రెష్ చేశారు అనుకోండి, ఆబ్వియస్గా మీరు ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అది వచ్చి యాక్సెస్ డాట్ లాగ్లో ఉంటుందండి. సో ఇక్కడికి వచ్చి ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ లాగ్లో వస్తుంది అనమాట. సో అలాగే సో ఇక్కడ చూస్తే ఎర్రర్ లాగ్ లో కూడా మనం యాక్సెస్ చేస్తున్నప్పుడు వస్తుంది. సో నేను ఏం చేస్తాను రైట్ నౌ, కావాలని ఇక్కడికి వచ్చి ఎర్రర్ డాట్ హెచ్టిఎంఎల్ అంటాను. ఓకే కావాలని. సో చూడండి ఎర్రర్ డాట్ హెచ్టిఎంఎల్ నో సచ్ ఫైల్ డైరెక్టరీ. సో ఈ లాగ్స్ అన్ని కూడా మానిటర్ చేయాలి. ఈ లాగ్స్ అన్ని మానిటర్ చేసి తీసుకెళ్ళి నాకు ఏం చేయాలి యాక్చువల్గా, సో క్లౌడ్ వాచ్ లో పెట్టుకోవాలి. ఎలా చేయొచ్చు దానికోసం మీకు వచ్చి లాగ్ గ్రూప్స్ అని ఉంటుందండి. మీకు లాగ్ గ్రూప్స్ అని ఉంటుంది అనమాట ఇక్కడ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం ఒక లాగ్ గ్రూప్ క్రియేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు యాక్చువల్గా. ఓకే సో అది ఎలా చేయాలా, దానికోసం మనం ఏం చేయాల్సి వస్తుందంటే AWS లాగ్స్ అనే ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, చూసినట్లే AWS లాగ్స్ అని వచ్చింది యాక్చువల్. ఓకే ఉందాం ఇక్కడ. సరే నెక్స్ట్ మనం ఏం చేద్దాం, నెక్స్ట్ వచ్చి ఇక్కడ మేము సెర్చ్ చేయాలంటే మీకు ఎక్కడ ఇన్స్టాల్ అయి ఉంటుందంటే ఈటీసీ AWS లాగ్స్ కింద ఉంటుందండి. ఇక్కడ మనం ఏం చేయాలి, మన యాక్చువల్గా మన ఫైల్స్ ఏంది మీరు చూసినట్లయితే సో ఈ రెండు ఫైల్స్ ని మనం మానిటర్ చేయాలండి, అది మన ఎక్స్పెక్టేషన్. ఓకే సరే సో దానికోసం ఏం చేస్తామంటే సిడి ఈటీసీ AWS లాగ్స్కి వెళ్ళి మీరు చూసి నానో ఇక్కడ వచ్చి AWS logs.conf ఓపెన్ చేస్తానండి. ఓపెన్ చేసినప్పుడు మీకు చాలా ఉంటాయి అన్నమాట యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి కాపీ చేస్తాను. కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఓకే సరే మనకు కావాల్సింది ఏంటి యాక్చువల్గా మీరు చూస్తే ఏ ఫైల్స్ మానిటర్ చేయాలా, ఫస్ట్ యాక్సెస్ డాట్ లాగ్ తీసుకుంటాను. సో ఫైల్ వచ్చింది అనమాట. ఓకే సో దీనికి మనం ఏం చేద్దాం యాక్చువల్గా, ఇక్కడ వచ్చి సేమ్ ఇక్కడ కూడా అదే ఇస్తాను. సో ఇక్కడ మాత్రం ఏం చేస్తానంటే లాగ్ గ్రూప్ నేమ్ వచ్చి నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ AWS B24. ఓకే సో దీన్ని ఏమంటానంటే nginx యాక్సెస్ అంటాను. ఓకే సో ఇదంతా కాపీ చేసి కింద పేస్ట్ చేసి ఇక్కడికి వచ్చి యాక్సెస్ కాకుండా ఎర్రర్ అంటాం. ఇక్కడికి వచ్చి ఎర్రర్ డాట్ లాగ్ అంటాం. కిందకి వచ్చి ఎర్రర్ అంటాం. ఇప్పుడు ఇదంతా కాపీ చేసుకొని నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఓకే నానో AWS logs.conf అని చెప్పి కిందకు వచ్చి ఇంకా చాలా ఉంటాయండి దీని లోపల ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు. బట్ మీకు ఇలాంటి ఆప్షన్ నుంచి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు లోపల పోయి డిగ్ చేయొచ్చు యాక్చువల్గా. ఇచ్చి సర్వీస్ AWS లాగ్స్
స్టార్ట్ అన్నాను అనుకోండి. సో స్టేటస్ చెక్ చేయండి, కొన్నిసార్లు డౌన్ అవుతూ ఉంటుంది, తప్పించుంటే మనం స్టేటస్ చెక్ చేస్తే రన్ అవుతుంది అనమాట. ఓకే గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అందరూ ఒకసారి మొత్తం ఇంకోసారి రీఫ్రెష్ చేయండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే రైట్. అలాగే ఇక్కడికి వచ్చి ఎర్రర్ ఉంది, ఎర్రర్ కూడా వచ్చి మనకి ఏం చేస్తాం, సో దీన్ని కూడా రీఫ్రెష్ చేస్తాం. మీరు రీఫ్రెష్ చేసిన ప్రతిసారి అది పోయి మనకి ఏడబ్ల్యూఎస్ సారీ లాగ్స్ లో అవుతుంది. లాగ్స్ ఏం చేస్తుందంటే అక్కడ ఏడబ్ల్యూఎస్ లాగ్స్ ఉంది కదా, 66 ఉందిగా, రీఫ్రెష్ చేద్దాం. 68 వచ్చింది చూడండి, ఎందుకంటే 2 ఎక్స్ట్రా యాడ్ చేశాం కదా. సో నేను ఏం చేస్తాను, ఏడబ్ల్యూఎస్ B24 అని ఇస్తానండి. B24 ఇచ్చినప్పుడు మీరు చూస్తే చూడండి, ఎంజినిక్స్ స్లాష్ యాక్సిస్, ఎంజినిక్స్ స్లాష్ ఎర్రర్. ఫస్ట్ యాక్సిస్కి వెళ్దాం. యాక్సిస్ వెళ్ళి కిందకు వస్తే మీకు లాగ్ స్ట్రీమ్స్ వచ్చి మీ యాక్సిస్ మీ ఇన్స్టెన్స్ ఐడి కనిపించింది. దాని లోపలికి వెళ్ళాం అనుకోండి, మీరు చూస్తే మొత్తం లాగ్స్ వచ్చినాయి చూడండి, ఇన్ఫర్మేషన్ అంతా A to Z గా వచ్చినాయి యాక్చువల్గా. ఓకే. సో ఇక్కడ వీళ్ళు కొత్తగా ట్రై క్లౌడ్ వాచ్ ఇన్సైట్స్ అలౌ యూ టు సర్చ్ అండ్ అనలైజ్ యువర్ లాగ్స్ యూజింగ్ ఏ న్యూ పర్పస్ బిల్ట్ ఇన్ క్వెరీ. ఓకే ఎనీవే, సో మీరు చూసి ఈ విధంగా వస్తుంది అనమాట. మీకు ఏది కావాలో అది ఎక్స్పాండ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, మీకు క్లియర్ గా తెలుస్తుంది యాక్చువల్గా. సో ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది, మొత్తం డీటెయిల్స్ అన్ని ఇక్కడికి వచ్చేసినాయి చూడండి. అలాగే మీకు ఇంకో అది కాకుండా ఇంకేం కావాలి యాక్చువల్గా, సో రేపు పొద్దున మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు మీ అప్లికేషన్ ఫైల్స్ ఎలా మానిటర్, అప్లికేషన్ లాగ్స్ ఫైల్స్ ఎలా మానిటర్ చేస్తున్నారంటే మీరు ఏం చేయొచ్చు, ఇలా చెప్పొచ్చు అనమాట. ఇగో మేము ఇట్లా మానిటర్ చేస్తున్నాము, మాకు AWS క్లౌడ్ వాచ్ అంటే ఒక థర్డ్ పార్టీ లేకపోతే సో ఎక్కడి నుంచి వస్తుందో కూడా మీకు బేసిక్ తెలుస్తున్నట్టు మొత్తం చూపిస్తుంది A to Z గా. యాక్చువల్గా క్లయింట్ వచ్చి ఇది ఇక్కడి నుంచి వస్తుందని చెప్పి. సో ఈ విధంగా మేము AWS క్లౌడ్ వాచ్ లాగ్స్ వాడి మొత్తం మా అప్లికేషన్ లాగ్ ఫైల్స్ కూడా మానిటర్ చేస్తాం. ఇంకా మీరు ఏం చేయొచ్చు, ఈ లాగ్ ఫైల్స్ కావాలనుకుంటే అండి, సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది సెలెక్ట్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి యాక్షన్స్ చెప్పి మీరు చూడండి, ఎక్స్పోర్ట్స్ టు S3 ఉంది, వ్యూ ఇన్ లాగ్ ఇన్సైట్స్ అని కొత్తగా వచ్చింది, మీరు ఇక్కడ రన్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా క్వీరీ రన్ చేయొచ్చు. యాక్చువల్గా క్వీరీ రన్ చేసి ఏమేమి వచ్చింది అని చేస్తే మీకు ఏ టైంలో ఏం వచ్చింది అని తెలుస్తుంది చూడండి. పలానా టైంలో మీకు ఈ టైంలో బాగా వచ్చింది మీకు వస్తుంది అనమాట, ఏమేమి ఎర్రర్స్ ఏమి వచ్చినాయి కూడా తెలుస్తుంది చూడండి, ఫెచింగ్ డేటా అని చెప్పి. సో ఈ విధంగా మీరు రన్ చేయొచ్చు. ఓకే. ఇది ఇంకా దీన్ని యాక్చువల్గా అజూర్లోకి వచ్చేసరికి కుస్టో లాంగ్వేజ్ అని ఒకటి యూజ్ చేస్తారండి. బట్ ఎనీవే, సో మీరు చూసారనుకోండి ఇంకా ఇన్సైట్స్ చేయొచ్చు. అలాగే కాకుండా మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఎక్కడికి పంపించవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు S3కి పంపించి ఇక్కడికి వచ్చి సో వ్యూ ఆల్ ఎక్స్పోర్ట్స్ S3 అని చెప్పి పంపించాం అనుకోండి, అక్కడికి పోతుంది అనమాట డేటా. దాంట్లో మీరు S3 నుంచి మళ్ళీ మీరు అనలైజ్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో ఈ విధంగా మీకు మనం ఏమేం చేయొచ్చు, ఫస్ట్ వచ్చి రెగ్యులర్ గా CPU కానీ తర్వాత రైట్ ఆపరేషన్స్ నెట్వర్క్ మానిటర్ చేయొచ్చు. రెండోది ఏం చేయొచ్చు, స్క్రిప్ట్స్ వాడి CPU మెమరీ యాజ్ వెల్ యాజ్ డిస్క్ యూటిలైజేషన్ మానిటర్ చేయొచ్చు. ఆ తర్వాత ఏం చేయొచ్చు, AWS లాగ్స్ వాడుకొని మీరు ఫైల్స్ కూడా ఏదైనా ఫైల్స్ మానిటర్ చేయొచ్చు. వాటిని మళ్ళీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, వాటిని మళ్ళీ S3కి పంపించవచ్చు. అన్ని కూడా ఒక దగ్గరే ఒక ప్యాకేజ్ లాగా ఉంటాయి అన్నమాట మీకు. ఓకే. సో దీని తర్వాత మీకు వచ్చేది వచ్చి ఈవెంట్స్ అండి. ఈవెంట్స్ దగ్గర ఎస్పెషల్ గా రూల్స్ అని ఉంటాయి అన్నమాట. నౌ మీకు రూల్స్ ఆల్రెడీ ఇంతకు ముందు చూపించాను, గుర్తుందా అండి? ఏం చేస్తుంది, మీకు పర్మిషన్ బౌండరీ ఆటోమేటిక్ ఎలా అసైన్ చేయాలి చూపించాను, ఈవెంట్ డేటా ఎలా వస్తుంది. సో కాబట్టి క్లౌడ్ వాచ్ ఈవెంట్స్ లో ఏంటి యాక్చువల్ గా మీకు 2 థింగ్స్ ఉంటాయి. ఇది పెద్దగా నేను లోపలికి వెళ్ళండి, ఎందుకంటే ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని నేను. బట్ ఎనీవే, ఈవెంట్స్ లో మనం క్రియేట్ రూల్ అన్నాం అనుకోండి, ఇక్కడ క్రియేట్ ఏ రూల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈవెంట్ ప్యాటర్న్, ఓకే, షెడ్యూల్. ఓకేనా. సో ఈవెంట్ ప్యాటర్న్ అంటే ఏంటి బేసిక్ గా, సో ఈ రోజు జరిగింది అనమాట. ఈవెంట్ ప్యాటర్న్ అంటే పొద్దున్న 8:30 నుంచి 8:45 నుంచి 10:15 దాకా క్లాస్ చెప్పడం అనేది నాకు షెడ్యూల్ యాక్చువల్ గా. ఈవెంట్ ప్యాటర్న్ అంటే ఏంటి, ఏదైనా జరిగినప్పుడు, ఇప్పుడు అమెజాన్ వాడు వచ్చాడు కాబట్టి నేను మధ్యలో ఇది ఆపేసిపోయి అది తీసుకురావాలి, అది ఈవెంట్ అన్నమాట. ఈవెంట్ అనేది పలాంది జరిగినప్పుడు నువ్వు పలాంది చెయ్యి అని చెప్పడం. సో కాబట్టి మనం చేసాం కూడా ఇది, అవునా, EC2కి పెట్టాం, IAMకి పెట్టాం, ఇక్కడ IAM కనెక్ట్ చేసి టార్గెట్ ల్యాండాకి పెట్టాం యాక్చువల్ గా. అదే మీరు షెడ్యూల్ గా చేయాలనుకోండి, ఓల్డెన్ డేస్ లో వాడేవాళ్ళం అండి. ఓల్డెన్ డేస్ లో ఎట్లా వాడేవాళ్ళం అంటే మీకు ఓల్డెన్ డేస్ లో మనకి ఈ EC2లో లైఫ్ సైకిల్ మేనేజర్ ఉండేది కాదండి. మీరు ఇక్కడ చూసినట్లయితే EC2లో లైఫ్ సైకిల్ మేనేజర్ ఉండేది కాదనమాట. సో
ఇక్కడ యా ఈ లైఫ్ సైకిల్ మేనేజర్ ఉండేది కాదు. అప్పుడు మీకు షెడ్యూల్ ప్రకారం స్నాప్ షాట్స్ తీసుకోవాలంటే ఎలా చేసేవాళ్ళం అండి? మేమేం చేసేవాళ్ళం అంటే ఇక్కడ లాంబ్డాలో స్క్రిప్ట్ రాసేవాళ్ళం యాక్చువల్‌గా. ఆ లాంబ్డా అది దగ్గర ఉండాలి కూడా యాక్చువల్‌గా. లెట్ మీ షో ఇట్ యూ. నేను ఇక్కడికొచ్చి ఈ లాంబ్డాకొచ్చి ఇక్కడ ఐ థింక్ బ్యాకప్స్ అని ఒకటి ఉండాలండి. సో లెట్ హోల్డ్ ఆన్. ఇక్కడికొచ్చి నేను EC2 బ్యాకప్స్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేశాను అనుకోండి. సో మీరు చూసారు అనుకోండి, ఇది స్క్రిప్ట్ అనమాట యాక్చువల్ గా. సో పైథాన్ స్క్రిప్ట్ ఇంపోర్ట్ బోటో3, ఇంపోర్ట్ డేట్స్ కలెక్షన్స్, ఇంపోర్ట్ డేట్ టైమ్, మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి నాకు డేట్ టైమ్ బోటో3 వచ్చి పైథాన్ లైబ్రరీ ఫర్ AWS. కలెక్షన్స్ నాకు ఐడియా లేదండి, నేను పని చేస్తున్నాను. డేట్ టైమ్ వచ్చి డేట్ టైం డీల్ చేయడానికి. ఓకే, సో మీకు లాస్ట్ లో బోటో3 గురించి సపరేట్ గా ఒక క్లాసే ఉందండి, ఎలా చేయాలి ఇవన్నీ అని చెప్పి. సో మనం ఏంటంటే ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, బేసిక్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నారు. మొత్తం కూడా EC2 ఇన్ఫర్మేషన్ తీసుకొని దాంట్లో ఏం చేస్తున్నారు యాక్చువల్ ఇక్కడికి వచ్చి. ఓకే, సో దాంట్లో వచ్చి వీళ్ళు ఇన్స్టెన్సెస్ అన్ని బయటికి తీస్తున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, పలానా ఇన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి అని చెప్పి, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే రన్ చేస్తున్నారు అనమాట. ఒక్కొక్క ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్ గా మీరు పెట్టిన షెడ్యూల్ టైం కి ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ బేస్డ్ అపాన్ ద ట్యాగ్స్ అన్నమాట. మీరు పైకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ మీరు గమనించాల్సింది ఇదండి. ఓకే, ఇది ఏం చెక్ చేస్తుందంటే మీకు ఫిల్టర్స్ అని చెప్పి, మీకు ఏ ఇన్స్టెన్స్ కి అయితే ట్యాగ్ వాల్యూ బ్యాకప్ లేదా క్యాపిటల్ B బ్యాకప్ ఉందని చెక్ చేస్తుంది. ట్యాగ్ కీ అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు EC2 ఇన్స్టెన్స్ కి వచ్చారు అనుకోండి. నేను ఏం చేస్తాను, EC2 ఇన్స్టెన్స్ కి వచ్చి మనం ఇన్స్టెన్స్ లోపలికి వెళ్ళి ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసి ట్యాగ్స్ కి వచ్చి నేనేం రాయొచ్చు, ఇక్కడికి వచ్చి ఎడిట్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్ అని చెప్పి ఎస్ అని ఇచ్చాను అనుకోండి. అలా ఇవ్వచ్చు. లేకపోతే ఏం చేస్తారు, అప్పర్ కేస్ కాకుండా లోయర్ కేస్ ప్రకారం బ్యాకప్ ఈజ్ ఈక్వల్ ఏదని ఇచ్చాను అనమాట. సో ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఇది మీకు ఫిల్టర్స్ లో నేమ్ ట్యాగ్ కీ అన్నమాట. కీస్ అంటే కీ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ ఉండేది కీస్. యాక్చువల్ మీరు ఇక్కడ చూస్తే లెఫ్ట్ కీస్ లో బ్యాకప్ ఈ బ్యాకప్ ఉన్న ఆ వాల్యూస్ తీసుకొని అది ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మీకు 100 సర్వర్లు ఉన్నాయనుకోండి, 100 సర్వర్లలో ఏ సర్వర్లకైతే ఈ బ్యాకప్ అనేది ట్యాగ్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం బయటికి తీసుకొచ్చి ఆ డేటాని రిజర్వేషన్స్ అనే దానికి అసైన్ చేస్తుంది. ఇంకా ఆ వచ్చిన రిజర్వేషన్ నుంచి తీసుకొని మనం దానిలోంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి మనం కోడ్ రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇదంతా మనం లాంబ్డాలో పెడతాం. లాంబ్డాలో పెట్టేసి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి క్లౌడ్ వాచ్కి వచ్చి ఇక్కడ ఈవెంట్స్ మనం ఏం చేస్తాం, నేను క్రాన్ ఎక్స్ప్రెషన్ అని ఇస్తానండి. క్రాన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి నాకేం కావాలా, ప్రతిరోజు రాత్రి 9 గంటలకి ట్రిగర్ అవ్వాలనుకోండి ఆ లాంబ్డా ఫంక్షన్. సో నేనేమి ఇస్తాను, ప్రతిరోజు అంటే 21 అనమాట. స్టారు 1 2 3 4 5 6 ఇట్లా ఇచ్చాను అనుకోండి. మీరు ఇక్కడ చూసారు అనుకోండి. ఓకే, ఇదేం చేస్తుంది, 19th జూన్ ప్రతి గంటకి వస్తుంది. ఓకే, సారీ ఇక్కడ 0 పెట్టాలండి, మై బ్యాడ్. ఇక్కడ 0 పెట్టాను అనుకోండి. మీరు చూస్తే చూడండి, ఈ రోజు నుంచి ప్రతిరోజు నెక్స్ట్ 10 రోజులు షెడ్యూల్ చూపిస్తుంది చూడండి. రాత్రి 9 గంటలకి మీకు ఏమవుతుందంటే ట్రిగర్, నెక్స్ట్ 10 ట్రిగర్ డేస్ అని ఆటోమేటిక్గా ఇది అలారం అండి. ఇప్పుడు పొద్దున్న మీకు అలారం మోగింది అనుకోండి, మీరు పైకి లేస్తారు. అలారం తెలియదుగా, మీరు లేస్తారా, పళ్ళు తోముకుంటారా, చదువుకుంటారా, మొహం కడుక్కుంటారా అని. అలారం బజాయించడం దాని పని. లేసి ఏం చేస్తారో మీరు చేయాలి. అలాగే ఇక్కడ వచ్చి ఏం చేస్తుంది మీకు ఈ క్రాన్ ఎక్స్ప్రెషన్ ఆ టైంకి నేను ట్రిగర్ అవుతా. నాకు ఏ లాంబ్డా అయితే నాకు ఇచ్చారో దానికి చెప్తా, బాబు ఇది టైం అయినా నువ్వు రన్ అవ్వు అని చెప్పి. సో ఆబ్వియస్ గా రన్ అయిపోయింది అనుకోండి, ఆబ్వియస్ గా మీకు స్నాప్ షాట్స్ క్రియేట్ అవుతాయి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ ఈవెంట్స్ రూల్స్ వాడుకుంటామండి.
ఓకే, చాలా ముఖ్యం. ఈవెన్ మీకు పర్మిషన్ బౌండరీ చాలా చేయొచ్చండి. అంటే దీంతో పెద్ద ఏం లేదు యాక్చువల్ గా. వచ్చిన డేటాని తీసుకొని ఏ లాంబ్డాని ట్రిగర్ చేయాలని మీకు హెల్ప్ చేస్తుంది అంతే. సో ఇక్కడ బ్రెయిన్ అంతా ఎవరిదంటే లాంబ్డాది. ఆ లాంబ్డాలో వచ్చే కోడ్ది. ఆ కోడ్ ఎక్కడ ఉంటుంది? మీ బ్రెయిన్ లో ఉంటుంది యాక్చువల్ గా. మీరు ఎంత బాగా కోడ్ చేసి పెట్టగలిగితే అంత బాగా వస్తుంది అనమాట. ఓకేనా? సరే, అలాగా చాలా మీ ఇష్టం క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఈవెంట్ బస్సెస్ ఉన్నాయి, కానీ నేను యూస్ చేయలేదండి. డిఫాల్ట్ ఈవెంట్ బస్సెస్ యాక్సెప్ట్స్ ఈవెంట్స్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఫ్రమ్ ఏపీఐ కాల్స్ అండ్ అదర్ ఆథరైజర్, వేరే అకౌంట్స్ నుంచి కూడా యాక్సెస్ చేస్తుంది. బట్ నేను ఎప్పుడు యూస్ చేయలేదండి ఇది. తర్వాత కింద వచ్చి ఇవన్నీ కొత్తగా వచ్చినాయండి. ఈ సర్వీస్ లెన్స్, ఈ సింథటిక్స్, కెనరీస్ ఇవన్నీ నేను ఇంకా చూడలేదండి. బట్ కంటైనర్ ఇన్సైట్స్ వచ్చి మీకు కంటైనర్స్ మానిటర్ చేయడానికి ఈసీఎస్ క్లస్టర్ లో అప్పుడు అర్థమవుతుంది మీకు. మనం క్యూబర్నెటిస్ లేకపోతే క్యూబర్నెటిస్ మనం దీంట్లో మాట్లాడుకో ఇన్స్టాలేషన్ కూడా చేస్తానండి, బట్ డీప్ గా వెళ్ళాం ఎందుకంటే దానికి క్యూబర్నెటిస్ మీకు వచ్చి ఉండాలి. ఈసీఎస్ క్లస్టర్ డీప్ గా మాట్లాడతాం అనమాట. అది మాట్లాడేటప్పుడు మీకు చెప్తాను ఏం చేయొచ్చు అని చెప్పి. దీని లోపల అప్పుడు మీరు ఈ కంటైనర్ ఇన్సైట్స్ చెక్ చేస్తుంది అనమాట. ఎట్లుంది పర్ఫార్మెన్స్, దాన్ని బాగుంది, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అంటే ఇప్పుడు దాకా ఈ క్లౌడ్ వాచ్ ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా చెప్పిన EC2 ఇన్స్టెన్సెస్, ఆర్డిఎస్ అవి మానిటర్ చేస్తాయి. మరి కంటైనర్స్ మానిటర్ చేయాలంటే డాకర్ అండ్ అప్పుడు మీకు ఏంటంటే కంటైనర్ ఇన్సైట్స్ కావాలండి. సో ఇది కూడా ఈ సర్వీస్ మ్యాప్ అనేది ఉంది చూసారా, ఇది ఎక్కడ వస్తుందంటే మీకు క్యూబర్నెటిస్ కోసం ఉపయోగిస్తారు అనమాట. యాక్చువల్ గా క్యూబర్నెటిస్ కోసం ఉపయోగించుకొని అక్కడ చెక్ చేస్తారు. అవి తెలియకుండా ఇది తెలియదు మీకు యాక్చువల్ గా. బట్ నాకు ఈ సింథటిక్స్ నాకు ఐడియా లేదండి. ఐ నెవర్ యూజ్డ్. ఈ మూడు కూడా కొత్త యాక్చువల్ గా. ఈ మూడు కూడా కొత్త యాక్చువల్ గా. సో అందువల్ల నేను కవర్ చేయలేను ఇది. ఓకే, సో ఇదండి క్లౌడ్ వాచ్. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ అండి? ఎన్జిఎన్ఎక్స్ లాగ్స్ మానిటర్ చేస్తున్నాను సార్. అప్పుడు మానిటర్ చేసేటప్పుడు ఎర్రర్ లాగ్ లో ఎర్రర్ అవుట్ అయితే మనకు ఈమెయిల్ నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు సార్. పెట్టుకోవచ్చు, అదేగా చెప్పాను మీకు. ఇక్కడ లాగ్స్ వచ్చినాక లాగ్ గ్రూప్స్ ఉన్నాయి. లాగ్ గ్రూప్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ B24 ఉందనుకోండి, ఎర్రర్ వచ్చింది అనుకోండి. సో మీరు ఏం చేయొచ్చు అంటే దాని మీద మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక మెట్రిక్ ఫిల్టర్ క్రియేట్ చేయొచ్చు యాక్చువల్ గా. ఓకేనా? మెట్రిక్ ఫిల్టర్ క్రియేట్ చేసి సో ఏది మ్యాచ్ చేయాలనుకుంటున్నారో మీరు ఇవ్వచ్చు అనమాట. ఏదైనా ఒక స్పెసిఫిక్ ఐపీకా అని చెప్పి చేయొచ్చు యాక్చువల్ గా. ఇట్లా ఇచ్చి నెక్స్ట్ వెళ్ళాను అనుకోండి, ఇచ్చి మీరు ఇక్కడంతా క్రియేట్ చేయొచ్చు యాక్చువల్ గా. ఓకే, సో ఈ ఫిల్టర్ నేమ్ ఏంటి అంతా చేయొచ్చు అనమాట. చేసి ఈ మెట్రిక్ నేమ్ స్పేస్ ఇది ఎంత కొత్తగా వచ్చిందండి యాక్చువల్, ఇంత ముందు లేదు యాక్చువల్ గా. సో ఇంత ముందు ఏం చేసేవాళ్ళం అంటే డైరెక్ట్ గా మనం ఏం చేసేవాళ్ళం అంటే క్రియేట్ చేసి ఇక్కడ దీన్ని ఏమంటారు మెట్రిక్ ఫిల్టర్ క్రియేట్ చేసి పెట్టేసాం అనుకోండి, దానికి అలారం పెట్టేవాళ్ళం. మీరు మెట్రిక్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుద్ది, అలారమ్స్ లో కనిపిస్తుంది అనమాట. దీనికి పెట్టేవాళ్ళం అనమాట తీసుకెళ్ళి. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ అలారం ట్రిగర్ అవుతుంది, మీకు వచ్చేస్తుంది. ఏదైనా మీరు పెట్టచ్చు ఇన్నిసార్లు ఎర్రర్ వస్తే రావాలి అని చెప్పి పెట్టచ్చు అనమాట ఆటోమేటిక్. దాంతో పాటు మీరు చూడండి ఇక్కడ ఏమొస్తుంది మీకు, ఎక్స్పోర్ట్ S3 మీ లాగ్ ఫైల్స్ అని S3కి పంపించవచ్చు, ఎలాస్టిక్ సర్చ్కి పంపించవచ్చు, యాక్చువల్గా లాంబ్డా సబ్స్క్రిప్షన్ పంపించవచ్చు. సో ఏదైనా యాక్టివిటీ చేయాలనుకోండి మీ లాగ్స్ ఫైల్ మీద ఎక్కడికైనా పంపించవచ్చు యాక్చువల్గా. సో కాబట్టి మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్ చేయొచ్చు. దానికి ఫస్ట్ మీరు మెట్రిక్ ఇక్కడ దీన్ని ఏమంటారు క్రియేట్ ఫిల్టర్ క్రియేట్ చేయాలి. అంతా క్రియేట్ చేసినాక సో అదొక అలా ఒక మెట్రిక్ క్రియేట్ అవుతుందండి. అప్పుడు అలారమ్స్ పోయినప్పుడు ఈ మెట్రిక్ అక్కడ కనిపిస్తుంది అనమాట. దాని మీద మీరు చెప్పొచ్చు ఎన్నిసార్లు, ఒక 10 సార్లు సస్పిషియస్ ఐపీ నుంచి వచ్చిందా, 10 సార్లు ఎర్రర్ వచ్చిందా అని చెక్ చేసి. సో అంతా ఇక్కడ మీరు ఈ ప్యాటర్న్ బట్టి ఉంటుంది అనమాట. మీరు ఇచ్చే ప్యాటర్న్ బట్టి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసారు అనుకోండి ఏం ప్యాటర్న్ అని చెప్పి, దాన్ని బట్టి మీకు పనిచేస్తుంది. క్వశ్చన్స్ అండి? ఇది అజూర్ ఈవెంట్ హబ్, ఇది క్లౌడ్ వాచ్ ఒకటేనండి? అజూర్ మానిటరు మీకు దీని కింద వస్తుందండి. ఈవెంట్ హబ్ వచ్చి మోర్ లైక్ ఈవెంట్స్ కదా, ఇట్స్ నాట్ నథింగ్, ఇట్స్ నాట్ మానిటరింగ్. అజూర్ మానిటర్ ఈజ్ మానిటరింగ్ యాక్చువల్ గా. అయితే దాన్ని లాగ్ అనలిటిక్స్ ఓవర్టేక్ చేస్తుంది యాక్చువల్ గా. లాగ్ అనలిటిక్స్ లో ఇప్పుడు అంతా కూడా లాగ్స్ అన్ని దానికి వెళ్తాయి అనమాట. ఇక్కడ ఈవెంట్ హబ్ అంటే ఇక్కడ ఈవెంట్స్ ఉన్నదేనండి? నాకు అర్థం కాదు ఇక్కడ ఈవెంట్స్ అర్థం కాలేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈవెంట్ హబ్ ఐడియా లేదండి. నేను ఈవెంట్ హబ్ మీద పని చేయను అజూర్ లో. సో నాకు అంత డీప్ ఐడియా లేదు దాని మీద. బట్ మీకు మానిటరింగ్ అయితే అజూర్ మానిటర్ అక్కడ, యాజ్ వెల్ యాజ్ లాగ్ అనలిటిక్స్. ఎనీ క్వశ్చన్స్? సార్ మనం ఒక డెడికేటెడ్ హోస్ట్ తీసుకుని దాని మీద EC2 ఇన్స్టాల్ చేస్తుంటే ఆ హోస్ట్ యొక్క మెమరీ లాగ్ అవి ఏమైనా వస్తాయి సార్? నాకు ఐడియా లేదండి, ఎందుకంటే నేను ఈ రోజు దాకా AWS లో డెడికేటెడ్ గా నోడ్ వాడలేదు. గూగుల్ చేయండి.
ఒక ఐడియా వస్తుంది ఏం సంగతి అని చెప్పి. సో కాబట్టి ఈసీ2కి అప్లై చేసిన రూల్సే దానికి అప్లికబుల్ కావాలి కాబట్టి డెఫినెట్ గా వస్తుంది. హర్ష, ఇది క్లౌడ్ వాచ్ మానిటరింగ్ కి AWS లో ఉన్నప్పటికి కూడా లైక్ థర్డ్ పార్టీ టూల్స్ వాడతారు కదా, డైనాట్రేస్, స్ప్లంక్. వాడుకోవచ్చు అండి, ఎందుకు వాడుకోలేము. అయితే ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లాగ్ ఫైల్స్ ఇక్కడ కాకుండా క్లౌడ్ వాచ్ లో జనరేట్ చేసిన లాగ్ ఫైల్స్ ని థర్డ్ పార్టీకి పంపించుకోవచ్చు మీరు. అది ఇక్కడ చేయడానికి ఏం లేదు, ఇక్కడ మీకు ఒక యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలి అంతవరకే, ఇక్కడ చేయడానికి ఏం లేదు. అది ఓన్లీ లాగ్ గ్రూప్స్ ఇక్కడ ఉంటాయి, మీరు అటు సైడ్ నుంచి కాన్ఫిగర్ చేసుకొని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా డాగ్ ఉంది అనుకోండి, డేటా డాగ్ ఉంటే వాళ్ళు ఏమంటారంటే ఒక యాక్సెస్ కి సీక్రెట్ కి అని అడుగుతారు అనమాట. మీరు ఇచ్చినాక అది ఆటోమేటిక్ గా క్లౌడ్ వాచ్ కనెక్ట్ అయ్యి కావాల్సిన ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటుంది, కావాల్సిన లాగ్ ఫైల్స్. సో కాబట్టి అటు నుంచి ఎక్కువ కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఇటు నుంచి ఏముండదు మీకు. అంటే దాంట్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయని దాన్ని ప్రిఫర్ చేస్తారా ఏంటి? డబ్బులు కూడా ఎక్కువే ఉంటాయండి. సో కాబట్టి అదేం లేదు ఎవరికి మీకు. దిస్ ఈజ్ నాట్ క్లౌడ్ వాచ్ ఈజ్ నాట్ కంప్లీట్ మానిటరింగ్ కదా. ఇంకా డీటెయిల్ గా కావాలి అనుకుంటే మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఇంకా డీటెయిల్ గా కావాలనుకుంటే అప్పుడు మీకు థర్డ్ పార్టీ వాడుకోవాలన్నమాట. మీరు క్లౌడ్ వాచ్ ఈజ్ నాట్ అప్లికేషన్ మానిటరింగ్. ఇంతకుముందు ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ ఏది కాంట్రిబ్యూటర్ ఇన్సైట్స్, పర్ఫార్మెన్స్, అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఇవన్నీ లేవు యాక్చువల్గా ఇంతకుముందు, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. ఓకే, అప్పుడు ఇవన్నీ లేనప్పుడు వాళ్ళు మరి మీరు అప్లికేషన్ మానిటర్ చేయాలంటే పరిస్థితి ఏంటి? అటువంటిప్పుడు ఇంకా థర్డ్ పార్టీ దిక్కు అనమాట. సో అందుకే వాటిని ఏమంటారంటే మానిటరింగ్ అని ఏపీఎంస్ అంటారండి. డైనట్రేస్ కానీ డేటా ఏపీ అంటే అప్లికేషన్ అండ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అంటారు వాటిని. సో అదేం చేస్తుంటే ఈ డేటా అంతా వాళ్ళు అనలైజ్ చేస్తారు, కానీ వీళ్ళకి అర్థమైపోయింది ఆ విషయము. అందుకని ఏం చేశారు, వీళ్ళు కూడా ఈ ఇన్సైట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు యాక్చువల్గా. ఓకే, చెక్ చేయడానికి అంతా కూడా వీళ్ళు కూడా చిన్నగా వచ్చేస్తున్నారు అనమాట. సో కాబట్టి ఒకవేళ మీ క్లౌడ్ వాచ్ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై చెయ్యలేకపోతే అప్పుడు మీకు థర్డ్ పార్టీకి వెళ్ళాలి, లేకపోతే అవసరం లేదు. మీరు రోల్ క్రియేట్ చేశారు కదా, రోల్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ మీ వాయిస్ వినిపించలేదండి. రోల్ క్రియేట్ చేశాను, రోల్ యాక్చువల్లీ రోల్ క్రియేట్ చేసి ఆటోమేటిక్ అదే బ్యాక్ ఎండ్ యాక్సెస్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బ్యాక్ ఎండ్ లో ఆ సౌండ్ అంతా ఆపి కొంచెం గట్టిగా నాకు చెప్పాలి. బాగా సౌండ్ వస్తుందండి, చాట్లో పెట్టండి ప్లీజ్, మ్యూట్ చేయండి, చాట్లో పెట్టండి. ఎస్, క్వశ్చన్స్ అండి, క్వశ్చన్స్ గైస్. సార్ ఇప్పుడు సిపియు యూటిలైజేషన్ పెట్టిన తర్వాత అక్కడ మనం రీబూట్ పెట్టినాం కదా సార్, ఆ రీబూట్ పెట్టేటప్పుడు ఓకే మనం 70% అయితే రీబూట్ అవ్వాలి, లేకుంటే వద్దని అట్లా కండిషన్ పెట్టుకునే ఏమైనా ఉందా సార్ అక్కడ? అదే కదండి అలారం, మరి 70% వస్తేనే కదా ట్రిగర్ అయ్యేది, అదే కదా అలారం అంటే. కండిషన్ ఏముంది మళ్ళీ అక్కడ? మీకు 50% కంటే ఎక్కువ వస్తే అదే అలారము, ఇంకేం కండిషన్ గురించి అడుగుతున్నారు మీరు? అదే కండిషన్ కదా, అలారమే కండిషన్. ఫలాంది అయితే ఇది నువ్వు చెయ్యి అని చెప్తున్నారు. సో మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీరు కూడా చదవాల్సి వస్తుందండి, ఎందుకంటే అన్ని అందరూ పని చేయాలని లేదు కాబట్టి మీరు కూడా కొంచెం డిగ్ చేసి ఏంటి కంటైనర్స్ నేను చెప్తానండి తర్వాత. ఈ సింథటిక్స్ కెనరేస్ ఇవి ఉన్నాయి చూసారా, ఈ సర్వీస్ మ్యాప్, ఈ సర్వీస్ లెన్స్ నేను చూడాలండి యాక్చువల్గా ఏంటి పరిస్థితి, ఎక్కడ వాడాలి. ఎందుకంటే రీసెంట్ గా వచ్చింది కదా, ఇదంతా కొంచెం అడాప్ట్ అయ్యేసరికి ఒక 6 నెలలు ఎండలు పడుతుంది అనమాట బేసిక్గా. అంటే నేను చదవడానికి, కంపెనీలు అడాప్ట్ అవడానికి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు పడుతుంది అంతా కూడా. సో ఇదేం చేస్తుంది క్లౌడ్ వాచ్, మానిటర్ అండ్ ట్రబుల్ షూట్ ఇష్యూస్ విత్ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్స్ అండి. మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి, డాకర్ అన్నమాట. క్లౌడ్ వాచ్ సర్వీస్ లెన్స్ గివ్స్ యూ యూనిఫైడ్ యాక్సెస్ టు మెట్రిక్స్, లాగ్, ట్రేసెస్. అది సో కాబట్టి నేను చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఎక్కడే ఇన్స్టాల్ చేస్తారు బేసిక్ గా దీన్ని. ఈ మైక్రో సర్వీస్ మామూలుగా అయితే AWS అయితే మీకు మైక్రో సర్వీసెస్ ఉంది, ఎక్కడ ఉంది, ECS ఉంది, ఇక్కడ వస్తుంది మీకు కంటైనర్ రిజిస్ట్రీ, కంటైనర్ సర్వీసు, క్యూబర్నెటిస్ సర్వీస్ ఇక్కడ వస్తుంది అనమాట యాక్చువల్గా. అందుకని ఓకే. అలాగే ఈ సింథటిక్స్ అని ఉందండి, ఏంటి గోల్ అర్థం కావట్లేదు యాక్చువల్గా. సార్ ఇప్పుడు మామూలుగా మనకి మానిటరింగ్ టూల్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి, సో ఏదన్నా టూల్ ఆల్రెడీ ఎందుకుంటాయండి, ఎందుకుంటాయి ఆల్రెడీ? ఇప్పుడు నాగియోస్ ఉంటుంది, తర్వాత అది ఉంటుంది, IBM. కానీ మీ దగ్గర ఉండాల్సిన రూల్ ఏం లేదు. మీరు స్టార్ట్అప్ తీసుకున్నారు అనుకోండి, మొత్తం క్లౌడ్ లో ఉంది అనుకోండి, నెగియస్ ఎక్కడి నుంచి వస్తుంది? సో కాబట్టి ఉంటుంది అనే అజంప్షన్ ఉండకూడదు ఎప్పుడు కూడా, ఓకేనా?
ఆల్రెడీ మనకి అది టూల్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ AWS కి ఇంటిగ్రేట్ చేయొచ్చా ఈ టూల్ యూజ్ చేస్తా? చేయొచ్చు ఆబ్వియస్ గా. గుర్తు చేసుకోండి, ఇది అటు నుంచి ఇటు వస్తుంది, నాగియోస్ నుంచి దీనికి వస్తుంది, ఇది పోయి నాగియోస్ కనెక్ట్ కాదు. ఓకేనా, అటు నుంచి రావాలి మీరు. అంటే నాగియోస్ లో వాళ్ళ ప్లగిన్ ఉండాలి దీనికి కనెక్ట్ అవ్వడానికి. ఓకేనా, సో వీళ్ళు చేయగలిగింది ఏం లేదు, వీళ్ళు యాక్సెస్ కి సీక్రెట్ కి ఇస్తారు అంతే కనెక్ట్ అవ్వడానికి. అవును సార్, కరెక్ట్. క్వశ్చన్స్ అండి. సో మండే క్లాస్ లో మనం ఏం చేస్తామంటే, మండే క్లాస్ లో వచ్చేసరికి సిస్టమ్స్ మేనేజర్ చేస్తామండి. సిస్టమ్ మేనేజర్ గురించి డిస్కస్ చేస్తాము. అది ఆ రోజు అదే సిస్టమ్ మేనేజర్ టైం దొరికితే నేను ఏం చేస్తానంటే ఈ AWS కాన్ఫిగ్ చిన్నవి ఉన్నాయన్నమాట. సో ట్యూస్డే అండ్ వెనస్డే, ఓకే, ట్యూస్డే అండ్ వెనస్డే కొంచెం, ట్యూస్డే క్లాస్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉందండి, ఆల్మోస్ట్ 2 hours దాకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే క్లౌడ్ ఫార్మేషన్ పెద్దది. బట్ ట్యూస్డే వెనస్డే వచ్చి మనం ఏం చేస్తామంటే క్లౌడ్ ఫార్మేషన్ అవగొడతాం అనమాట. సో థర్స్డే ఫ్రైడే వచ్చి రిమైనింగ్ అనమాట. థర్స్డే ఫ్రైడే ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో అవి డిస్కస్ చేస్తాం యాక్చువల్గా. ఓకే, ఎస్ చెప్పండి. సరే, బిల్లింగ్ ఎట్లా పడుతుంది సార్ ఇది మామూలుగా? దేనికండి? ఇప్పుడు క్లౌడ్ వాచ్ మానిటరింగ్ క్లౌడ్ వాచ్ మీకు డీటెయిల్ మానిటరింగ్ చేస్తే ఛార్జెస్ ఉంటాయండి, బేసిక్ మానిటరింగ్ లేవు. ఆ తర్వాత మీకు స్పేస్ యూటిలైజ్ చేస్తుంటారు కదా, మీరు లాగ్స్ వాడినప్పుడు స్పేస్ యూటిలైజ్ అవుతుంది, దానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది మీకు. సో కాబట్టి డీటెయిల్ మానిటరింగ్ అన్నిటి మీద అనేది చేయకపోతే పర్లేదు అనమాట, చేస్తే మాత్రం మీకు బిల్లు పడుతుంది. బేసిక్ మానిటరింగ్ ఫ్రీ. క్వశ్చన్స్ అండి. బేసిక్ గా ఒక VPC కి సంబంధించిన ఇన్స్టెన్స్లు కానీ లేకపోతే అవన్నీ కూడా ఒకే చోట మనకు కనపడాలంటే దీంట్లో ఏమైనా అవుతుందా సార్, లేకపోతే థర్డ్ పార్టీ? ఒక VPCకి సంబంధించి ఎక్కడ కనిపించాలండి, అర్థం కాలేదు. అంటే ఒక VPCలో ఇన్స్టెన్స్ ఉంది అనుకోండి సార్, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మెమరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అంటే వెబ్ సర్వర్లు కానీ అప్లికేషన్ సర్వర్స్ కానీ అన్నీ కూడా ఒకే చోట కనిపించడానికి అలాంటివి కుదరవండి బేసిక్ గా. సో దానికి మీరు ఏం చేయాల్సిన, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు దాని పర్ఫార్మెన్స్ చూసుకోవాలి అనుకుంటే డాష్ బోర్డ్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక డాష్ బోర్డ్ పేర్లు ఇచ్చుకున్నారు అనుకోండి, ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ యాక్షన్స్ అని చెప్పి మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చి యాడ్ ఏ విడ్జెట్ అన్నారు అనుకోండి, సో ఇక్కడికి వచ్చి ఇది సెలెక్ట్ చేసి, ఓకే, సో దీంట్లో ఏం చేయాలనుకుంటున్నారు, సో మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే EC2 ఇన్స్టెన్సెస్కి వచ్చి మీకు ఏ ఇన్స్టెన్స్ కావాలో అని సెలెక్ట్ చేసుకొని ఆ VPCకి సంబంధించిన ఇన్స్టెన్స్ అని యాడ్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఒక విడ్జెట్ వచ్చేస్తుంది యాక్చువల్గా. దాన్ని బట్టి చేసుకోవచ్చు యాక్చువల్గా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే. అంతేగాని రెడీమేడ్గా నేను ఇస్తానంటే కష్టం, అది వర్కౌట్ కాదు, అలా లేదు ఆప్షన్. అట్లీస్ట్ నాకు తెలియదు, నేను చూడలేదు ఎవరి దగ్గర. ఓకే సార్, ఇక్కడ టికెటింగ్ కాన్సెప్ట్ సార్, ఇక్కడ జస్ట్ ఇక్కడ అలా ఏమంటున్నారు కదా, సో దీనికి ఏమైనా టికెటింగ్ కాన్సెప్ట్ ఏముందా సార్ దీంట్లో AWS లో? వీళ్ళు IT సర్వీసెస్ మేనేజ్ చేయరండి, ఇది ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు. మీరు థర్డ్ పార్టీ టూల్స్ వాడుకోవాలా. సో వీళ్ళ టికెటింగ్ టూల్స్ ఏమి ఉండవు ఇక్కడ, వీళ్ళేమి ఇవ్వరు మీకు. ఇన్ కేస్ ఏదైనా ఒక టీచింగ్ టూల్ ఉంటే దాంతో ఇంటిగ్రేషన్ చేసుకుంటే కుదురుతుందా సార్? చేసుకోండి, సర్వీస్ నౌతో చేయండి, అదే చెప్తున్నాను. ఇక్కడి నుంచి చేయడానికి ఏం లేదండి, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి చేయడానికి ఏం లేదు. వీడు ఇవ్వడం స్టార్ట్ చేస్తే అందరికి వచ్చి చేతులు పెడతారు దీంట్లో, అందుకని వీడేమి ఇవ్వడు, అంత సీన్ ఇవ్వడు ఎవరికి. నేనేమిస్తాను, మీరు డేటాను యాక్సెస్ చేసుకోవడానికి యాక్సెస్ కి సీక్రెట్ కి ఇస్తాను. ఓకేనా, మీరు ఏం డేటా కావాలో మీరు తీసుకెళ్ళండి, మీరు డెవలప్ చేసుకోండి మీకు ఏం కావాలో, అంతేగా నన్ను డెవలప్ చేయమని అడగద్దు. అవునా, అంతే కదా. సో కాబట్టి అవసరం ఎవరిది, ఎవరికి అవసరం వాళ్ళు తీసుకోవాలి పోయి. సో 100 మంది వస్తే 100 మందికి ఇతను మొత్తం మాడ్యూల్స్ క్రియేట్ చేయాలి, వర్కౌట్ కాదు. సో కాబట్టి మీకు అలారం వచ్చింది ఏమని, హై CPU అని చెప్పి. నేను నోటిఫికేషన్ పెట్టాను, ఆ నోటిఫికేషన్ లో మీకు ఈమెయిల్ ఇచ్చాను, చాలా ఇచ్చాను, అవి తీసుకొని మీ థర్డ్ పార్టీలో ఇంటిగ్రేట్ చేసుకోండి. సో మీరు యూజ్ చేసుకోండి, అలా చేయాలంతే. కాబట్టి ఇక్కడ చేయడానికి ఏమి ఉండదు మీకు, మాక్సిమం వాళ్ళ సర్వీస్ నోటిఫికేషన్స్ ఉంటాయి, అది యూజ్ చేసుకోవడం అంతవరకే. ఓకేనా. ఓకే, చలో గైస్, సీ యూ ఆన్ మండే. బాగా ప్రాక్టీస్ చేయండి. సో మనం మండే నుంచి మనం సిస్టమ్స్ మేనేజర్ చూద్దాం. ఓకే, బై ఫర్ నౌ.